అందరికీ నమస్కారం. పరువు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీవీఎస్ రవి గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. అండ్ టీమ్ అందరికీ ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే క్రేజీగా ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనరలీ అంటే మూవీస్ వరకు అయితే మూవీస్ వచ్చిన తర్వాత అంటే ముందు జరుపుకుంటూ ఉంటాం. కాకపోతే ఇది ఫస్ట్ జలక్ చూపిచ్చేసిన తర్వాత మనం జరుపుకుంటున్నాం అనమాట. ఈ సీరీస్ మాత్రం క్రేజీగా ఉండబోతుందని అర్థమైపోతుంది. జీ5 ఆల్వేస్ మంచి కంటెంట్‌తో మనందరినీ పలకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటికే మనం వ్యవస్థ చూసాము, రెక్కీ చూసాము, అండ్ పులి మేక చూసాము. హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్స్ అనేది సూపర్బ్‌గా ఉంటున్నాయి జీ5లో అని చెప్పాలి ఎస్పెషల్లీ. అండ్ ఇప్పుడు మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి పరువు మన ముందుకు వచ్చేస్తుందన్నమాట. అయితే ఇందులో ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటి అంటే జనరల్లీ మనం కూడా అనుకుంటూ ఉంటాం చాలా విషయాల్లో, అరే నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చెప్తే నా పరువు పోయింది అని చెప్పి. కానీ అలా కాదు, ఇది చాలా పెద్ద విషయము. చాలా వింటూ ఉంటాం మనమైతే, ఓ ఇలా కూడా మన సొసైటీలో జరుగుతూ ఉంటుందా, సో హానర్ కిల్లింగ్స్ కూడా జరుగుతున్నాయా అని మనం ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఎప్పుడైనా న్యూస్ మనం విన్నప్పుడు అలాంటి దాన్ని మన చుట్టుపక్కల లేకపోతే మనం ఎక్కడో ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ వేరే విలేజ్లో ఎక్కడో విన్న న్యూస్ని కథగా మలిచి ఒక సిరీస్గా మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఫస్ట్లీ జీ5 టీమ్కి అప్రిసియేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సో ఆల్వేస్ వెరీ న్యాచురల్, వెరీ రియలిస్టిక్ కంటెంట్తో మనందరినీ ఆకట్టుకుంటున్న గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సిరీస్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారని చెప్పాలి. అండ్ అలాగే విష్ణుప్రసాద్ గారు, సుష్మితా కొణిదెల గారి నిర్మాణంలో, సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్ గారి దర్శకత్వంలో అండ్ ఈ చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించి ఈ సిరీస్ని రాసి దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ రోజు మూవీలు చెప్పి మూవీస్ అలవాటు అయిపోతుంది. కాకపోతే ఇది కూడా మూవీలాగే చూస్తున్నాం, బెంజ్ వాచ్ అనమాట. ఒక ఎపిసోడ్ దగ్గర మొదలు పెడితే మొత్తం అన్ని ఎపిసోడ్లు అయ్యేంత వరకు టీవీ దగ్గర నుంచి లేవడం అనేది జరగట్లేదని చెప్పాలి. అండ్ శ్రవణ్ భరద్వాజ్ ఈ సిరీస్కి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్స్, ఆల్రెడీ ప్రూవెన్ యాక్టర్స్, వాళ్ళు ఒక సిరీస్లో కానీ ఒక కంటెంట్లో కానీ ఉన్నారంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటి యాక్టర్స్ ఇందులో ఉన్నారు. అఫ్కోర్స్ అందులో ఒకరు నరేష్ అగస్త్య. తను చాలా కామ్గా, కూల్గా సినిమాల మీద సినిమాలు, సిరీస్ల మీద సిరీస్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ముందుకి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, ఎందుకంటే ఇందులో సుధీర్ రోల్ చాలా 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 బాగుంది. అండ్ సైలెంట్గా ఉంటూనే చాలా ఇంటెన్స్ ఉంది, అర్థమవుతుంది. చాలా డెప్త్ ఉంది ఆ సుధీర్లో అని అర్థమవుతుంది. అండ్ అలాగే మెంటల్ మధ్యలో వచ్చి ఎన్నేళ్ళయింది అప్పటికంటే ఇంకా ఇప్పుడు అందంగా మారారు అని చెప్పాలి. నివేతా పేత్రాజ్ అండ్ అలాగే ఫెంటాస్టిక్ యాక్టర్ నాగబాబు గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన నటులతో ఈ సిరీస్ మనందరినీ పలకరించడానికి ఇవాళ నైట్ నుంచి మన ముందుకు వచ్చేసింది. అండ్ అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వరుణ్ తేజ్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలికేస్తున్నాము. సో మట్కా కంటే ముందు నేను వరుణ్ తేజ్ గారిని కలిసాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వరుణ్ గారు. అండ్ అలాగే సుష్మిత గారిని కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. సో వరుణ్ గారు ఆల్రెడీ ఎపిసోడ్ చూసేసి వచ్చారు ఇంట్లో, నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేమందరం ఇప్పుడు చూసాం అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం వారికి ఎలా అనిపించింది అనేది. అండ్ వెయిటింగ్ ఫర్ మట్కా వరుణ్ గారు మేమైతే. అండ్ సో ఎస్, మరి కంటెంట్ అదిరింది, అండ్ దాంట్లో యాక్టర్స్ అదిరారు, అండ్ క్వాలిటీ ఆఫ్ మేకింగ్ అదిరింది. అండ్ మనందరినీ పలకరించడానికి ఇవాళ నైట్ నుంచి ఫస్ట్ ఎపిసోడ్ మీ అందరికీ ఫ్రీ అనమాట. అంతేకాకుండా జీ500 అనేది ఒక ఇది ఉంటుంది, దాన్ని కనుక మీరు అప్లై చేస్తే ఆ కూపన్ని మీకు 100 రూపీస్ ఆఫ్ కూడా ఉందంట. ఓన్లీ పరువు కోసం ఇలాంటి ఆఫర్ని ఇస్తున్నారు జీ5 వాళ్ళు అనమాట. థ్యాంక్ యూ జీ5. సో ఎస్, మరి ఇప్పుడు ఈ సిరీస్లో చేసిన కొంతమందిని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ఎవరిని ఫస్ట్ ఇన్వైట్ చేద్దామా అని ఆలోచిస్తే ఫస్ట్ నాకు బిందు చంద్రమౌళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నాకు తెలిసి ఇందులో ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పటికే మనం చూసాము, లిటరల్లీ చందు అన్న క్యారెక్టర్ అయితే ఆహా. కాకపోతే కొన్ని బూతులు కూడా నాకు అర్థం కాలేదు, అవి ఇన్ని తిట్లుంటాయా అని అనిపించింది నాకు. కాకపోతే యా ఇంటెన్స్ రావాలంటే డెఫినెట్లీ అది. బిందు గారు, వెల్కమ్ బిందు గారు. Thank you. సో ఓవర్ టు యూ. Okay, this is a little surprising because I was called on first. I think మనం జర్నలిస్ట్ కొంచెం ఫోటోగ్రాఫ్స్ ఫినిష్ చేయడం అంటే బేసిక్గా ఆయన్ని క్యాప్చర్ చేయడానికి వాళ్ళందరూ అట్లా అనమాట. సో ఒక్క నిమిషం క్లియర్ చేయండి. ఎలాగో వేదిక మీదకి వస్తారు వరుణ్ గారు, సుష్మిత గారు, నివేద గారు అందరూ. అండ్ అలాగే మీకు తోడుగా మొయిన్ కూడా పిలుద్దాం అనుకుంటున్నాం మేము. మొయిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కార్ ఆపింది మీరే కదా లాస్ట్లో, డిక్కీలో ఏముంది కనిపించిందా లేదా చెప్దురు.
మాట్లాడండి. ఇక్కడే నుంచో మోయిన్. నమస్కారం, నా పేరు బిందు అండి. అండ్ టు స్టార్ట్ విత్ ఫస్ట్, మీరు చూసారు ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంటెన్స్గా ఉంది. అలానే మొత్తం సిరీస్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి దీంట్లో. అండ్ ఇట్స్ ఏ వెరీ ఇన్వాల్వ్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అంటే ఇట్ విల్ ఇంట్రీగ్ యూ అండ్ ఇన్వాల్వ్ యూ ఇన్ టు దట్ వరల్డ్ ఆఫ్ పరువు. అండ్ ఫస్ట్ I would like to thank Siddharth for thinking of me to write a character called Radha. Radha అనే క్యారెక్టర్ ప్లే చేశాను నేను దీంట్లో. రాధా గురించి ఆలోచించినందుకు, రాధాని రాసినందుకు, రాధాని ఇంత బాగా నేను సిరీస్ చూడండి, నేను ఇంకా చెప్పలేను. ఎందుకంటే రాధా క్యారెక్టర్కి ఉన్న షేడ్స్ అన్ని చూస్తే అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్ దట్ ఐ హ్యావ్ ప్లేడ్ till date. So thanks to Siddharth and Raj for directing me, and thanks a lot, and thanks to Goldbox for picking wonderful series and wonderful writers and encouraging the new writers and directors that we have here. Thank you so much, and thanks to Z again, because in already Z lo idi 4th or 5th series, and most of the series I have done manchi peru ochindi, different kind of characters vachayi. So they've been picking up very wonderfully character based series, story based series pick chestunnai Z, and prati dantlo prati క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండి క్యారెక్టర్స్ స్టోరీని డ్రైవ్ చేసే టైప్ ఆఫ్ కథలు పిక్ చేసుకుంటున్న జీకి కంగ్రాచులేషన్స్ అగైన్. అండ్ ఐఎమ్ షూర్ యుల్ గెట్ అన్ అదర్ హిట్, యూ అండ్ ఐ విల్ గెట్ అన్ అదర్ హిట్ విత్ పరువు ఆఫ్టర్ వ్యవస్థ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనిలో ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుందండి, ప్రతి క్యారెక్టర్కి ఆర్క్ ఉంటుంది. సో డోంట్ మిస్ వాచింగ్. దీంట్లో 1 minute మిస్ అయినా కూడా మీరు సమ్ క్లూ మిస్ అవుతారు. సో ప్లీజ్ వాచ్ ఇట్, బింజ్ వాచ్ ఇట్ throughout all the 8 episodes. Thank you. Thank you, Bindu garu. Moin will speak now. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. జనరల్గా అందరూ మాట్లాడేసిన తర్వాత ఇంకేం మిగలదు, మా ఓపెనరే అదరగొట్టేశారు, అన్నీ ఆవిడే చెప్పేశారు. నా పేరు మోయిన్ అండి, నేను సిరీస్లో బాబ్జీ అని ఒక రోల్ చేశాను. ఇక్కడికి వచ్చినందుకు మా చీఫ్ గెస్ట్ వరుణ్ తేజ్ గారికి నమస్తే, అలాగే మా ప్రొడ్యూసర్ సుష్మిత గారికి అండ్ విష్ణు గారికి, మా టీం, మా డైరెక్టర్స్ రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్కి, మా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ నమస్తే. నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఈ సిరీస్ రేపటి నుంచి స్ట్రీమ్ అవుతుంది, చూడండి. చూసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఇక్కడికి వచ్చిన బివిఎస్ రవి గారికి నమస్తే, అండ్ మీడియా మిత్రులందరికీ నమస్తే చెప్పండి. ఇంకా నమస్తే, థ్యాంక్ యూ, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ అలాంటివన్నీ చెప్పేస్తే మీరు ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ చూశారు కదండి, అది ఫెంటాస్టిక్గా ఉంది. విద్యాసాగర్ గారి డిఓపి చాలా బాగా చేశారు, అండ్ బీజిఎం వచ్చి దీంట్లో అవుట్ స్టాండింగ్ ఉంటుంది. మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చూసి మీకు అర్థమవుతుంది. అండ్ లాస్ట్లో నేనే వచ్చి ఆ డిక్కీ ఓపెన్ చేశాను. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగింది, లోపల ఉన్నవాడు దొరికాడా లేదంటే తెలుసుకోవాలంటే రేపు మీరు G5లో చూడండి. థ్యాంక్ యూ. ఆ విషయం మాకు తెలుసు, మీరు ఎలాగో చెప్పరని. సో థ్యాంక్ యూ మోయిన్, థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ సునీల్ కొమ్మిశెట్టి అండ్ అలాగే ప్రణీత పట్నాయక్. ప్రణీత, చూసాం ఆ పర్ఫార్మెన్స్ లాస్ట్లో. చందు కోసం ఎత్తుతున్నారు కదా మీరు, ఏమయ్యిండు చందు? ఓ ఇద్దరిని కలిసికట్టుగా పిలిచాం, మీరు మాట్లాడండి. డిక్కీలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? హాయ్ అండి, నా పేరు సునీల్. ఇందులో చందు అనే క్యారెక్టర్ చేశాను. సిద్ధార్థ్ అన్న థ్యాంక్ యూ, రాజశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వరుణ్ గారు ఈవెంట్కి వచ్చినందుకు. సుష్మిత మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు ఇలాంటి ఆపర్చునిటీ గోల్డ్ బాక్స్లో ఇచ్చినందుకు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు midnight నుంచి పరువు ప్రీమియర్ అవుతుంది G5లో, ఖచ్చితంగా చూడండి. చందు ఏమయ్యాడనేదే మెయిన్ పాయింట్. మీరందరూ చూసి వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్ని తిట్లు తిడితే నాకే ఆ రాడ్తో కొట్టాలనిపించింది మిమ్మల్ని. ఓకే, ఏమయ్యాడో చూద్దాం మనమైతే. సో ఇప్పుడు ప్లీజ్. అందరికీ నమస్కారం, మీడియాకి, వరుణ్ సార్కి, సుష్మిత మ్యామ్, ఎవ్రీబడి హూస్ హియర్, గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి షూట్ అయిన నెక్స్ట్ డే నేను ఈ రోజులో ఏం మాట్లాడాలి అని చాలా ప్రిపేర్ అయ్యాను. బట్ నవ్ ఐమ్ హియర్, ఐమ్ అట్ అ లాస్ ఆఫ్ వర్డ్స్.
I want to talk a lot, but I don't know what to talk right now. So I'll start with my directors. Thank you, Sid, for imagining Swati for me, because ఇలాంటి ఒక రోల్ నా కెరియర్లో నేను చాలా క్రేవ్ చేశాను, and I was waiting for something like Swati, and the moment you offered it to me, I was on cloud 9, and thank you so much. I think this is my career best now. Thank you for that. And Raj, thank you for brilliantly executing and putting us all on the same page while shooting. It would have been a chaos without you. So thank you. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే నేనేం చెప్పలేను, బికాజ్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్, అండ్ మీరు చూస్తూ అన్ని ఎపిసోడ్స్ చూసేటప్పటికి మీకు అర్థమవుతుంది వై నో బడీ ఆఫ్ అస్ ఆర్ రివీలింగ్ ఎనీథింగ్ అని. Paru is definitely one of the biggest projects in my career. దీని గురించి 2 years wait చేసి I didn't even take up any other project. Sid knows about that, because I'm so confident, so sure about this character, that this will be amazing for each and every one of us. Every actor, every technician who worked in this project, this will be a wonderful, amazing hit. Before Paru and after Paru and తప్పకుండా అంటారని నాకు నమ్మకం ఉంది. And మా ప్రొడ్యూసర్ సుష్మిత మ్యామ్, thank you so much for trusting me with this project, ma'am. It means a lot to me. Somebody big like Goldbox offering, you know, a lot of actors who are debutants in lo, మీరు అందరినీ నమ్మి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీతో ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. నెట్ తర్వాత పరువులో మళ్ళీ కనిపించబోతున్నాను. ఐ హోప్ మై అసోసియేషన్ విత్ జీ విల్ బీ కంటిన్యూయింగ్ ముందు కూడా. And I would also like to thank Sai Shweta. She has been a great support from C since the beginning, like since the moment we stopped finishing the shoot. She was a big support all through. Thank you so much. I will always remember what you have done for all of us. I congratulate all my cast and crew, and thank you. Thank you, Pranita. Thank you so much. ఎస్ అండ్ అలాగే ముందుగా అసలు ఈ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి బేసిక్గా, ఎందుకంటే మేము కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సో కంగ్రాచులేషన్స్. జనరలీ 60%, 70%, 90% వస్తేనే ఎక్కువ అంట, 100కి 100% అనమాట. అక్కడ 21కి 21 సంపాదించుకొని, అండ్ నిన్న మంత్రిగా డిప్యూటీ సీఎంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఫ్యామిలీ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు జనరలీ పరువు హత్యలు మనం చాలా వింటున్నప్పుడు చాలా భయం వేస్తుంది, బాధ వేస్తూ ఉంటుంది. అయితే ఈ పాయింట్ని తీసుకొని ఒక సిరీస్గా మలిచి నిజంగానే అంటే చూసేవాళ్ళకి అండ్ అలాగే డెఫినెట్గా ఇలాంటి ఇన్సిడెంట్ మరీ పక్క నుండో లేకపోతే ఫ్యామిలీలో విన్న వాళ్ళకైతే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ పాయింట్ని మలిచిన విధానం అండ్ దీన్ని తీసుకొచ్చిన విధానం అండ్ దీంట్లో కాస్ట్ చేసిన యాక్టర్స్ని అసలు నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. సో దీనికి 2 ఉన్నారండి, వాళ్ళు రాశారు, వాళ్ళ దర్శకత్వం వహించారు. సో చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య. అందుకనే అది స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఐ రిక్వెస్ట్ సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్, రైటర్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది సిరీస్. సో వారిద్దరిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. సో మామూలుగా లేరు మీ అభిమాన సంఘం అసలు. ఫస్ట్ ఎవరు మాట్లాడతారండి? సిద్ధార్థ్ మాట్లాడతారా, రాజశేఖర్? సిద్ధార్థ్. అందరికి నమస్కారం. నా పేరు సిద్ధార్థ్ అండ్ ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ పరువు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూసుంటారు, పైలట్. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి పరువు హత్యలు అనేది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. సో దీని మీద స్క్రిప్ట్ రాయటం అనేది యాజ్ అ రైటర్ ఐ కెన్ డూ ఇట్, కానీ ఎవరైనా పికప్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇట్ ఈస్ అ వెరీ కరేజియస్ యాక్ట్. సో దానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుష్మిత గారు, బికాస్ షీ వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. నేను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నరేషన్ చేసినప్పుడు కూడా షీ వాజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ టు గో ఆల్ ద డిస్టెన్స్. దాంట్లో మళ్ళీ కాంప్రమైజెస్ అట్లాంటివి ఏం చేయకుండా స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్స్ పరంగా చేయాలని చెప్పి ఆల్వేస్ సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎటర్నల్ సపోర్ట్ ఫర్ ద ప్రాజెక్ట్. అండ్ అలాగే ఏ టైంలో అయితే ఓటీటీ ప్రాజెక్ట్స్, పొలిటికల్ షోస్ తీసుకోవడానికి కొంచెం భయపడుతున్న టైంలో, దిస్ ఇస్ పోస్ట్ కరోనా విచ్ ఇస్ లైక్ 21 ఐ థింక్ 2021లో పెద్ద ఓటీటీస్ కూడా కొంచెం భయపడే టైంలో జీ వాళ్ళు దేవ్ పిక్డ్ అప్ దిస్ సెన్సిటివ్ టాపిక్ అండ్ ఇట్స్ అ కాంప్లెక్స్ నెరేటివ్. ఎందుకంటే స్క్రీన్ ప్లే మీరు చూస్తే అదర్ ఎపిసోడ్స్ ఆల్సో ఇట్స్ అ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండ్ చాలా మటుకు ఎడిట్ బేస్డ్గా ఉంటుంది, స్టోరీ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్గా ఉంటుంది. సో అట్లాంటిది తీసుకొని కాంప్లికేటెడ్ స్టోరీని తీసుకొని విత్ 100+ క్యారెక్టర్స్
అండ్ హ్యూజ్ వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ తీసుకొచ్చి దానికి బడ్జెట్ ఇచ్చి దానికి ఎగ్జిక్యూట్ చేసే సపోర్ట్ ఇచ్చింది Z5 వాళ్ళు. సో మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ Z5 టీమ్. ఇకపోతే మీరు పైలట్ చూశారు, ఐఎమ్ షూర్ దట్ క్లిఫ్ హ్యాంగర్ ఉంది కాబట్టి యూ విల్ గో అండ్ వాచ్ ద హోల్ షో. మీరు తప్పకుండా చూడండి. ఐ హోప్ దట్ ఇట్ ఎంటర్టైన్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజశేఖర్ విల్ స్పీక్ నౌ. Hello, I'm extremely nervous. Thank you for everyone being here. When we hope you guys love the show when you watch it. Thank you. I'm sorry. ఇంత క్రియేట్ చేసి ఇంత తక్కువ మాట్లాడుతున్నారా మీరు? అంత ఎడిట్ చేసేసారే. ఓకే, డైరెక్టర్స్ ఫోటో కావాలట. సో అలాగే ఇవాళ ఇక్కడికి రాని టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ షో రన్నర్ పవన్ సాధినేని గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ గారికి అండ్ అలాగే ఎడిటర్ విప్లవ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఇక్కడికి తమ టైం ఇచ్చి రావడమే కాకుండా ఎపిసోడ్ చూసి ఏమండి ఎలా ఉంది అంటే నేను వేదిక మీదకి వచ్చి చెప్తానన్న ద మోస్ట్ ఫెంటాస్టిక్ పర్సన్. సో బీవీఎస్ రవి గారిని విద్వాస్కు స్వాగతం పలుకుతున్నాము. రైటర్ రవి గారు, ఎలా అనిపించింది? పరువు గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నిన్నటికి వాళ్ళ మొదటి రోజు. నిన్న ప్రతిరోజు లాంటి నిన్న కాదు, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నిన్నటికి మొదటి రోజు. అంటే శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చానన్నాడు. ఈయన నేను సైతం ఆంధ్ర రాష్ట్రపు అంధకారాన్ని పారదోలడానికి ఒక ప్రమిదరై నిలబడ్డానంటూ వచ్చాడు. ఈయన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆధునిక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. చిరంజీవి గారి ట్వీట్ కనుక నిజమైతే ద మోస్ట్ ఫేమస్ ట్వీట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చిరు లీక్స్ అవుతుంది అది డిప్యూటీ సీఎంగా. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు వర్క్ అలాంగ్ విత్ యూ. మీడియా ముఖంగా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ పరువు టీమ్. ఆనర్ కిల్లింగ్ మీద చాలా కథలు, షార్ట్ ఫిలిమ్స్, సినిమాలు చాలా వచ్చినాయి. కానీ ఇంకా రావాలి, సంవత్సరానికి ఒకటి రావాలి, 6 నెలలకు ఒకటి రావాలి. ఎందుకంటే మనం ఈ మీడియా హడావిడిలో, సోషల్ మీడియా హడావిడిలో లైఫ్ ముందుకెళ్ళిపోతూ ఈ సంపాదనలో పడి ఫేమ్ కోసం వెళ్ళిపోయి ఈ ఆనర్ కిల్లింగ్ని పట్టించుకోం. ఒక పేపర్లో ఒక మూల చదివేసి వదిలేస్తాం, 2 రోజులు చూసి వదిలేస్తాం, యూట్యూబ్లో షార్ట్స్ చూసి వదిలేస్తాం, లేకపోతే న్యూస్ చూసి వదిలేస్తాం. మనందరినీ కదపడానికి, మార్చడానికి, మనందరినీ ఇంకా వీక్ సొసైటీలో మనం ఉన్నామా అని తెలియడం కోసం ఈ ఆనర్ కిల్లింగ్ మీద కథలు రావాలి. సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్, మీరు ఇంత చదువుకున్నా, ఇంత యంగ్గా ఉన్నా ఇలాంటి ఆనర్ కిల్లింగ్ మీద మీరు కథ రాశారంటే ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ ఆన్ దిస్. ఐ రియల్లీ వాంట్ టు అప్రిషియేట్ యూ. అండ్ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు విప్లవ్ ఎడిటింగ్ కానీ, శ్రవణ్ భరద్వాజ్ అండ్ విద్యాసాగర్ కెమెరా 3 ఎంత సింక్రనైజ్ అయి ఉన్నాయంటే సబ్జెక్టు అలాగే ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ నివేత సడన్గా నాకు కౌన్లో ఊర్మిళ మటోన్కర్ క్యారెక్టర్ గుర్తుకొచ్చింది మీరు చేస్తుంటే. ఈ అమ్మాయి నెగిటివ్ షేడా, పాజిటివా, గ్రే షేడా, ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని, చావగొట్టేస్తుంది మొదటి రోజే అనిపించింది. పెళ్ళి చేసుకోండి, ఇంట్లో నుంచి లేచిపోయి వచ్చి తలుపు కొట్టి నీ ఇంటి ముందున్నానని చెప్పి లోపలికి వచ్చి నువ్వు ఇంక అందరినీ వదిలేశాను, మా నాన్న నన్ను కొట్టాడు అది ఇది అని చెప్పాక నేను ఏమైనా తప్పు చేశానా అని అడిగింది. ఇంత చేసిన తర్వాత ఇంకా తప్పు చేయటం ఏంటి అని పాపం అతను. అండ్ ఆఫ్టర్ దట్ కారులో కూడా అతన్ని డ్రైవ్ చేసి తప్పు చేసేదాకా తీసుకెళ్ళిందంటే దాంట్లో అంతర్లీనంగా రైటరు ఒక అప్పర్ క్యాస్ట్ ఉమెన్, ఒక లోవర్ క్యాస్ట్ మగాన్ని డామినేట్ చేసే టోన్ని తెలియకుండా తీసుకొచ్చారు. అది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫినిష్ దట్ హ్యాస్ రిటర్న్. ఇట్స్ బ్యూటిఫుల్ ఫినిష్. అది చాలా జాగ్రత్తగా రాశారు. అది డామినెంట్, నీతోనే నేను కడుపు చేయించుకునేది అనే మాట ఎంత ట్రిగ్గర్ చేస్తుందో ఒక మగాడిని అన్నది. అది చాలా ఒక 3-4 పిల్లలు, ఒక 7-8 మంది బ్రేకప్లు అయిపోయిన తర్వాత రాసుంటాడేమో అని ఇప్పుడే నివేద తను అడిగితే ఇంకా అతను అట్లాంటి వర్షం కాదని చెప్పారు. చూడంగానే అర్థమైంది. అండ్ రియల్లీ ఎంగేజింగ్. నాగబాబు గారి కటౌట్ దగ్గర షాట్ ఆగింది కదా, అక్కడ దాకా నేను చాలా ఎంత్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇదేనేమో క్లిఫ్ హ్యాంగర్ అనుకుంటే ఆ తర్వాత వచ్చిన సీను ఇంకాస్త టెన్షన్గా ఉంది. అంటే ఇది
వీళ్ళు పారిపోవడమే కథ, లేకపోతే ఆనర్ కిల్లింగ్ కదా, వీళ్ళని చంపడానికి ఇంకా వీళ్ళు వెనకాల వెనకాల ఎవరైనా పడుతున్నారా, ప్రతి క్వశ్చన్ ఇన్ని క్వశ్చన్స్తో ఒక క్లిఫ్ హ్యాంగర్ రావటం చాలా చాలా రైటింగ్ ఫినిష్ ఉండాలి. లేకపోతే 3-4 లేయర్స్ ఆఫ్ స్టోరీ రన్ అవుతుంది మనిషి మనం ఆలోచిస్తుంటేనే, అది సినిమాలో చెప్పకుండా మనం వాళ్ళు చెప్పనిది మనం ఆలోచించుకుంటూ చేయటమే బెస్ట్ రైటింగ్. అండ్ అప్రిషియేట్ టు సిద్ధార్థ్ అండ్ శేఖర్. And I wish Pawan Sadhaneni would have been here. He's a great addition to this whole talented team. All the best to entire team. And Sushmita Garu, you kept on surprising me with all the new subjects that you bring up. And I wish you a lot more success. And I wish you all the team of Goldbox. Thank you. Thank you, Sharma. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో రవి గారికి ఎంత నచ్చింది అనేది ఆ స్పీచ్లో తెలుస్తుంది మాకైతే. సీరియస్లీ వెయిటింగ్ నిజంగా. అలా ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర అలా ఆపేస్తే అన్యాయం అనిపించింది తెలుసా, అలా కంటిన్యూ చేసేస్తే బాగుందని అనిపించింది. ఆ రేంజ్లో ఉంది, ఆ రేంజ్ ఎంగేజింగ్గా ఉంది. సో మరి నా ఐ రిక్వెస్ట్ మరి ఈ సిరీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పోట్ల ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అలాంగ్ విత్ సుష్మిత గారి యంగర్ డాటర్ సో సంహిత ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓకే, ఎవరు మాట్లాడుతున్నారు ఎంత క్యూట్గా వచ్చి? షీస్ ఆర్ లక్కీ ఛాంప్ అండి గోల్డ్ బాక్స్కి. ఓ ఓకే, దెన్ సంహిత విల్ స్పీక్ ఫస్ట్. I wish the Gold Box team and Parvu team all the best. Thank you. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. సో కాస్ట్ అండ్ క్రూకి, అందరి టెక్నీషియన్స్కి సుష్మిత గారు చెప్తారు ఏమేంటి వాళ్ళు ఏం చేశారు అనేది. ఇది ఒక 2 years ప్రాజెక్ట్ అండి. సపోర్ట్ చేసిన జీ టీమ్కి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ వాంట్ సే వన్ థింగ్ అబౌట్ సుష్మిత గారు. ప్రొడక్షన్ ఎంత కష్టమైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు ఇలా స్మైలింగ్ ఫేస్తో పర్లేదమ్మా చేసేద్దాము అని చెప్పి షీస్ ఆల్వేస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శరణ్య, థ్యాంక్ యూ సో మచ్. సంహిత థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి సుధీర్ అన్న రోల్ అయితే డెఫినెట్గా చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది అనమాట. తను చేసిన పర్ఫార్మెన్స్కి లాస్ట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, క్రేజీగా అనిపించింది. సో మరి ఆలస్యం చేయకుండా నరేష్ అగస్త్య ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో సుధీర్ పాత్రలో ఈ సిరీస్లో మనందరినీ అంటే ఒక రేంజ్, ఒక ఎమోషన్ దగ్గర ఆపుతున్నారు అన్నమాట తను. నరేష్. హలో అండి, అందరికీ ఎంత గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ గోల్డ్ బాక్స్ సుష్మిత గారికి, విష్ణు గారికి. యాక్చువల్గా ఈ ప్రొడక్షన్ హౌస్లో ఎక్కువ హీరోగా నేనే చేసినట్టున్నా, ఆల్మోస్ట్ సెకండ్ టైం అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీ గురించి చెప్పాలి అంటే నా కెరీర్ స్టార్టింగ్ Z5 అంటే లైక్ 2013లో ఒక చిన్న టీవీ సీరియల్లో వచ్చాను నేను, పసుపు కుంకుమ అనే టీవీ సీరియల్లో ఫ్రమ్ Z5. ఆఫ్టర్ 10 years మళ్ళీ జీతో కలాబరా అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జీ. అండ్ పరువు, థ్యాంక్స్ ఫర్ సిద్ధార్థ్ అండ్ రాజశేఖర్ చూసింగ్ మీ. అండ్ దీంట్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, అంటే నేనేదో హీరో అని చెప్పట్లేదు, దీంట్లో అందరి క్యారెక్టర్స్ దీంట్లో హీరోనే. వి ప్లేడ్ ఏ రోల్స్ అనమాట. మాకు ఇచ్చిన రోల్స్ మేము ప్లే చేసాం. ప్రతి ఒక్క రోల్ది, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్క్ చాలా నీట్గా ఫినిష్ అవుతుంది. అండ్ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నివేత, ఐఎమ్ సో గ్లాడ్. నేను ఇప్పటి వరకు నార్మల్ అంత పెద్ద హీరోయిన్తో యాక్ట్ చేస్తాను అనుకోలేదు. యా, థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. అండ్ ప్రణీత థ్యాంక్ యూ. ప్రణీత కూడా చాలా వండర్ఫుల్ న్యాచురల్ ఆర్టిస్ట్. తన పర్ఫార్మెన్స్ నాకు ఎక్కడి నుంచి ఇష్టం అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం పర్ఫార్మెన్స్ నాకు చాలా బాగా ఇష్టం. అండ్ రాధా క్యారెక్టర్లో చెప్తున్నాను. అండ్ మీరు కూడా చితకొట్టేశారు వన్ ఎమోషనల్ సీన్, నేను చూశాను. అండ్ సునీల్ గురించి చెప్పాలి నేను. సునీల్ పాపం 10 years నుంచి ఈజ్ ఫ్రమ్ స్ట్రగ్లింగ్ అనమాట ఇండస్ట్రీలో. మణికొండలో మనోడు చికెన్ వండుతా అన్న, ఇంకా బ్రేక్ పట్టలేదట అని చెప్పి నీట్గా డిన్నర్ చేసుకుంటే డిస్కస్ చేసేవాళ్ళం. ఏం లేదు సునీల్, వస్తుంది అనుకున్నా. ఐ థింక్ నీ టైం వచ్చింది సునీల్, ఇంకా యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్ టు ద ఇండస్ట్రీ. అండ్ మోయిన్, చాలా న్యాచురల్గా చేసావు, చాలా వండర్ఫుల్గా ఉంది. అండ్ మీరు ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్ ఉందో, సెకండ్, థర్డ్ ఎవ్రీ ఎపిసోడ్ చాలా ఇంట్రీగింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ముందు తీసుకెళ్లారు రైటర్స్. ఐ హోప్ రేపు మీ అందరూ చూసి మీరే చెప్పాలి, మేము ఏదో డబ్బా కొడితే బాగోదు, మా సినిమా బాగుంటుందని, ఐ మీన్ సిరీస్. సో థ్యాంక్ యూ సో మచ్. వాచ్ పరువు ఆన్ Z5. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వరుణ్ గారు, సారీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్.
అండ్ రవి గారు ఆయన వెళ్ళిపోయినట్టున్నారు ఆయన. యా, రవి గారిని నేను ఉండమని చెప్దాం అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మైక్ పక్కకి ఇస్తారేమో అని చూస్తా, కాదు నాకే ఇస్తారు. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో అలానే యా సునీల్ గారు కరెక్ట్, యాక్చువల్లీ మీరు మొత్తం మీ బ్యాగ్స్ అన్ని డిక్కీలో పెట్టి వచ్చేయచ్చు అనమాట ఇంక ఇండస్ట్రీలోకి. వెల్కమ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా, జనరల్లీ అనిపిస్తూ ఉంటుంది యాక్టింగ్ ఓకే చెయ్యొచ్చేమో కొంచెం కష్టపడితే ఈజీ నేనేమో అనిపిస్తుంది. కానీ ఈవిడ కార్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూసి కాదు యాక్టింగ్ చాలా కష్టం, అందరి వల్ల కాదు అని అర్థమైపోయింది. సో చిన్న చిన్న డీటెయిలింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా అమేజింగ్గా పర్ఫామ్ చేయగలిగిన యాక్ట్రెస్ ఎవరు అంటే నివేతా పేత్రాజ్ అని చెప్పాలన్నమాట. అందుకే తను ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా తను హ్యాపీగా మౌల్డ్ చేసేసుకొని ఒక మార్క్ వేసేస్తుంది మన మనసుల్లో. సో మరి అలాంటి ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేతా పేత్రాజ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అసలు అలా ఎలా అందరికీ నమస్కారం. Firstly, I'd like to thank Goldbox, Sushmita Garu, because doing web series is a very, very tricky thing. Choosing a subject like this is even more trickier. So thank you so much for your courage. You're actually my inspiration inside and outside the cinema industry. Thank you so much. I really look up to you. And thank you, Sharanya Garu. Whenever we needed you, you were always there, and you're one call away from me. So thank you so much. Coming to Sid and Raj, యాక్చువల్గా ఇది ముందు నేను ఒక వెబ్ సిరీస్ చేశాను హిందీలో. I was just telling them that it was very difficult for me to watch it and understand it, ఎందుకంటే చాలా ఈజీగా you get lost in the narrative because it's very long. Sometimes it's non-linear. It's very, very difficult to catch up with the story, even for actors being in it. But Siddharth and Raj, you've done a fantastic job. I never got lost as Dolly. I was always in my character. I blindly trusted both of you, and it's come out very, very beautifully. Paru is one project I'll always be proud of as an actor. So thank you so much, Siddharth, for giving me Dolly. And the biggest strength for Paru is the cast and crew, for sure. The entire direction department, I'm very, very thankful to all of you, ADs. I'm sorry, I think we worked a lot. So, Andariki, direction department, you did a great job. Vidya Sagar, camera, he also did a great job. He came towards the end, but he killed it. Our first segment's cameraman also, Shivendra Garu, he also did a fantastic job. I really enjoyed working with him. And Pranita, you killed it, loved it. Chandu Garu, welcome back to the industry. Babji, Moin Garu, you did a great job. Everybody will remember your character when you're done with it. Even Amit's character is very good. Abhi, thank you so much. He's played my brother in the series. Bindu Garu, you've done a fantastic job. Looking at Dolly, sometimes it makes me wonder if I'm a good person or not. One takeaway from Dolly is, please be patient in life. అవసరంగా ఏం డెసిషన్ తీసుకోకూడదు అని I learned. And Naresh Garu, you're actually him. You're exactly Sudhi's character. You've done a fantastic job, and thank you so much. I was very, very, very grateful to be part of Paru. This will always be embarked in my heart forever, and I wish you all the best. If you can pull off web series like this, movies will be cakewalk for you, and you'll be getting a lot of calls. And remember me. Thank you so much, Varun Garu, for being on stage, and congratulations on getting married. And thank you so much, and please do watch Paru. All of you will enjoy it, and let us know how you liked it. And thank you to my team. Thank you. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ మీకు, అంటే ఏదైతే మీరు చేశారో ముందు మేము రియల్ అనుకొని నమ్మామో, మమ్మల్ని అందరినీ నిజంగా పిచ్చోళ్ళని చేశారు మీరు. అది నిజంగానే నివేత ఇలా చేశారా, నిజంగానే పోలీసులు అడిగితే డిగ్రీ చూపించట్లేదని అనిపించింది. సో మీకు ఎలాంటి కామెంట్స్ అండ్ ఎలాంటి కాల్స్ వచ్చాయి ఆ టైంలో మీ ఫ్యామిలీ? నిజంగా Shweta, she did it. It was her idea anamata. We were supposed to do it in Hyderabad, but we did it in Chennai, so it felt even more real because I was not in much makeup and I was in my casual attire.
సో అందరినీ కాల్ చేసి నాకు, ఈవెన్ మై మమ్ కాల్డ్ మీ అండ్ షీ వాజ్ లైక్, అయ్యో ఓకే, వై డిడ్ యూ గెట్ ఇన్ ట్రబుల్ విత్ ద పోలీస్? ఐ సెడ్ నో, ఇది జస్ట్ ప్రమోషన్ ఫర్ Paru. A lot of people called me and it did the job very well. Thank you so much, Z team. You have done a fantastic job. And thank you so much, Z, for picking up this project as well. You guys have brought up a lot of good shows. Even Thalai Nagaram in Tamil. Talamai Sayalagam in Tamil is doing very, very well. Everybody is talking about it. I wish you guys all the very best for all the future projects. యా, సో దీని తర్వాత నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది మిమ్మల్ని ఎవరు నిజంగా లవ్ చేస్తున్నారు, ఎవరు కన్సర్న్ చూపిస్తున్నారు, ఎవరు కేర్ చేస్తున్నారు అని అర్థమై ఉంటుంది ఆ కాల్స్తో, ఆ రోజు వచ్చిన కాల్స్తో. అండ్ ఇంకొక విషయం, జనరల్లీ మీ కార్ బ్యాక్ సైడ్ ఏముంటాయి, ఏం పెడుతుంటారు మీరు డిక్కీలో? నావైతే షూస్ ఉంటాయి. ఏముంటాయి? Lot of trash. ఓకే, All bottles, water bottles. బాటిల్స్ అనగానే వాళ్ళు రాయడానికి ఓకే, పాయింట్ నోట్ చేసుకోండి, వాటర్ బాటిల్స్. ఓకే, థ్యాంక్ యూ నివేద, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఇంతకుముందే చెప్పాను, థ్రిల్లర్స్ ఈ జోనర్ అనేది చాలా చాలా మందికి ఇష్టం అనమాట. అందుకనే ఆ జోనర్లో చాలా సిరీస్ తీసుకొచ్చి సూపర్ హిట్గా నిలిచింది ZEE5 తెలుగు అని చెప్పాలి. సో మరి ZEE5 నుంచి ఇది కూడా, పరువు కూడా మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ZEE5 నుంచి సాయి తేజ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సాయి తేజ దేశ్రాజ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ZEE5 వైస్ ప్రెసిడెంట్. హలో అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. బాగున్నాను. 100 రూపీస్ ఆఫ్ కూడా నాకు నచ్చింది యాక్చువల్లీ. 100 రూపాయలు. ముందుగా మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఆ తర్వాత ఈరోజు మా ముఖ్య అతిథి వరుణ్ తేజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ZEE5. మీకు స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ లావణ్య గారు మాకు పులిమే కానీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఈ ఇయర్ సుష్మిత గారు ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. కమింగ్ టు పరువు, మేము డే 1 నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నామండి, బికాస్ ఆఫ్ ద సింగిల్ థింగ్ దట్ ఇస్ కాల్డ్ స్క్రిప్ట్. అసలు రైటర్ ఎంత బాగా రాశారంటే, అండ్ వెరీ లాంగ్ జర్నీ అనమాట నేరేషన్స్ అనేవి. స్క్రిప్ట్ కూడా ఇంత ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ద గ్రేట్ స్క్రిప్ట్. అండ్ ఆ తర్వాత గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్ గురించి థ్యాంక్ యూ మేడం. ఏ రోజు మీరు అసలు ప్రొడక్షన్ వాల్యూస్లో కాంప్రమైజ్ అవ్వలేదు. యూ గివెన్ ఏ గ్రేట్ ప్రాజెక్ట్ ఫర్ అస్. శరణ్య గారు స్పెషల్ థ్యాంక్స్ మీకు. అండ్ కమింగ్ టు ద కాస్టింగ్, మై ఫ్రెండ్ నరేష్ అగస్త్య. పరువు చూశాక మేము ఆల్రెడీ ఇంకో సిరీస్కి కూడా ఆయన హీరోగా తీసేసుకున్నాం, షూటింగ్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ మీరు జస్ట్ శాంపుల్ చూసారు అంతే. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఉంటుంది. ఒక అమాయకుడు, ఒక ప్రేమికుడు, ఒక హంతకుడు, ఒక భార్యా బాధితుడు మామూలుగా ఉండదు. అండ్ నివేత గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అసోసియేటింగ్ విత్ ZEE5. డెఫినెట్లీ ఆ లాస్ట్ సీక్వెన్స్లో మీకు తర్వాత రాధా గారికి ఉండే సీన్ నార్మల్ ఆడియన్స్కి చూపించామండి కొంతమందికి, టు గెట్ ద సజెషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఫీడ్బ్యాక్ అలాంటివి తీసుకుందామని. ఎవ్రీబడి స్పోకెన్ అబౌట్ దట్ సీన్. మీది రాధా గారిది స్పెషల్లీ. టోటల్ సిరీస్ చూసిన వాళ్ళందరూ కూడా పక్కా సీన్ గుర్తుంటుంది, ఆ సీన్ గురించి మాట్లాడతారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా శ్రవణ్ గారు రాలేదు ఈరోజు, ద మ్యూజిక్ డైరెక్టర్. BGM ఆయన అయితే ఇచ్చి పడేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సాధ్నేన్ గారు. ఆయన షో రన్నర్కి వచ్చాక పరువు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ డైరెక్టర్ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మధ్యరాత్రి 12 గంటలకి పరువు ZEE5లో స్ట్రీమ్ అవుతుందండి. అడ్డమైన పైరసీ సైట్లలో, ఐబొమ్మలలో చూడకుండా, పరువు పోగొట్టుకోకుండా ZEE5 సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. మీ పరువు నిలబెట్టుకోండి. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ZEE5 కాంటెంట్ టీమ్, దివ్య, చునియా చాలా కష్టపడ్డారు. అండ్ మార్కెటింగ్ టీమ్ శ్వేత, లాయిడ్, యూ గైస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాంటెంట్కి సంబంధించిన హెడ్స్ వాళ్ళందరికీ ఒక రైటర్ ఉంటారండి లోపల. బేసిక్గా ఎప్పుడు పిలిచినా అదొక వస్తుంటుంది అనమాట, ఒక రైమింగ్లో, ఒక ప్రాసలో వస్తూ ఉంటాయి స్పీచెస్ అన్నీ. థ్యాంక్ యూ. సాయితేజ గారు మీరు వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. సో మరి ఇప్పుడు అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం, పరువు టీం అందరినీ. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ బిందు గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే మోయిన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సునీల్ కొమ్మిశెట్టి గారిని వేదిక మీద రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రణీత పట్నాయక్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే డైరెక్టర్స్ సిద్ధార్థ్ నాయుడు అండ్ రాజశేఖర్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పోడ్లా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సంహితాన్ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మరి సుదీర్ఘ మనందరినీ ఆకట్టుకోబోతున్న మన నరేష్ అగస్త్య రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఏంటది? అమాయకుడు, ప్రేమికుడు, హంతకుడు.
ఐ లవ్ దిస్. సో ఎస్, మరి డాలీ గుర్తుండిపోతుందండి, మనకి గుర్తుండిపోతుంది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని రెండు చెప్తున్నారేమో అని అనిపించింది. ఏం మాట్లాడాలి, ఎలా రెచ్చగొట్టాలి కూడా చెప్తున్నారనమాట. సో ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. నివేతా పేతురాజ్, యా ఆల్రెడీ వేదిక మీదకి వచ్చేసిన నివేత గారికి స్వాగతం. సో ఇప్పుడు సాయితేజ గారిని ప్లాంట్తో స్వాగతించవలసిందిగా కోరుకున్నాము. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ డెఫినెట్గా కంటెంట్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో దాన్నే బిలీవ్ చేసి, దాన్నే ట్రస్ట్ చేసి, దాన్నే మనందరికీ అందించడం జరుగుతుంది ఈ బ్యానర్ నుంచి. మరి ఈ బ్యానర్ నుంచి అఫ్కోర్స్ విష్ణుప్రసాద్ గారు ఇక్కడ లేరు ప్రస్తుతానికి. సో సుష్మిత కొణిదల గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సుష్మిత గారు. ఓకే, సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా? ఎత్తైన మనిషి అండ్ అంతకంటే విశాలమైన హృదయం ఉన్న మనిషి, సో వరుణ్ తేజ్ గారు, హీరో వరుణ్ తేజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ZEE5 నుంచి నెక్స్ట్ వికట కవి అని కూడా మనల్ని పలకరించబోతుందండి. మనం దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఎస్, వన్ ఫోటో ఆప్ అందరినీ. సుష్మిత గారిని మిడిల్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లాయిడ్ గారిని ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ZEE5 నుంచి లాయిడ్ గారు, లాయిడ్ జేవియర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో మార్కెటింగ్ హెడ్ లాయిడ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వన్స్ లాయిడ్ జాయిన్ అయిన తర్వాత ఎస్, yeah, I request marketing team and content team also join the stage please. ZEE5 Telugu nunchi marketing and content team join the stage. అలాగే పిఆర్ఓ నాయుడు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నాయుడు గారు ఫోటో ఆప్ కోసం. కాంటెంట్ టీమ్ దివ్య, సాదిక, చాణిక్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. యా, ఎవరైతే లాస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ వచ్చారా కాంటెంట్ టీం నుంచి? ఛానల్స్ ఓకే. ఇప్పుడు వరుణ్ తేజ్ గారు, సుష్మిత గారు అండ్ నరేష్ అగస్త్య గారు, నివేతా పేతురాజ్ గారు అండ్ డైరెక్టర్స్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ రారా? ఐ రిక్వెస్ట్ ZEE5 సాయితేజ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే అండి. సో ఆవిడ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి తీసుకొచ్చే కంటెంట్ నాకు ఎలాగో ఇష్టము. అఫ్కోర్స్ నేనే చేస్తూ ఉంటాను మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ లాంచెస్ అన్నీ కూడా. బట్ ద వే యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ నో, అది ఇంకా ఇంకా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టమైన మనిషి సుష్మిత కొణిదల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. నా గురించి మంచిగా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఈవెంట్కి వీ కాన్ డూ విదౌట్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా మీడియా ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు విత్ ఎవ్రీ అకేజన్, ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ you've always shown so much support. Thank you so much for that. And ZEE5తో మాది చాలా చాలా క్లోజ్ అసోసియేషన్.
and a very long association. And I'd like to thank the wonderful team of Z5, Anuradha Garu, Sabiha, Divya, that you're here, and Deshraj Garu, and everybody in that team who've worked relentlessly in supporting Goldbox and Paru. And coming to Paru, the series, the reason, just excuse me. కంటెంట్ గురించి అందరూ చెప్పారు. ఇప్పుడు మీకు తెలుసుంటుంది why we selected this story. It is because the intensity and the such a mature subject to be handled. And ఇది మన సొసైటీలో ఎంత చెప్పినా సరిపోదండి. We need awareness on these kind of subjects which relates to caste system, and with regard to that, how it affects the political issues in our state. Ivanit valla how innocent lives are been taken as a bait, and how collateral damages happen. So the subject is such a complex subject, and in that regard I would congratulate Siddharth and Raj for being so bold in handling this, even coming up with subject like this. And like Mona Ravi garu cheppinattu indaka, though they don't have such life experiences, they've actually shown such finesse in writing and shown such complexity in this. Any layers add chesaru, anni characters ni kuda ante beautiful ga, such close knit characters they've written and brought about it onto the screen so beautifully. And meerandaru chusinapudu meeku ardham avutadi that this is done so brilliantly. ఎక్కడ ఇది ఎందుకు ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అని మీకు ఎప్పుడు అనిపించదు. అండ్ ప్రతి ఎపిసోడ్ తోటి మీ ఇంట్రెస్ట్ అలాగే పెరుగుతూ వస్తూ ఉంటుంది. అండ్ పరోని మరో లెవెల్కి తీసుకెళ్ళిన పవన్ సాధినేని, ద షో రన్నర్. And not just for this show, he's been a huge support for us in Goldbox. And not showrunner matrame kadu, crisis manager kuda ayana. Every time we have an issue in Goldbox, we always call Pavan. And without him, it was definitely not possible. And Pavanto Patu, the entire technical support and the crew that have worked on this, Vidya Sagar garu, our DOP, Viplav, our editor, Shravans, our music director, and my favorite department, costume designer, Lanka. Everybody has gone beyond their department. Ante vaal bandwidth ni minchi panchesaru just to give the best to a subject and a story and script like this. So I really want to thank everybody. I'm so grateful for having this kind of support. And enta cheppina saripodandi. If not for my superb Goldbox team, I don't think this was ever possible. Saranya, our executive producer, and my finance head Ravi, production head Anjibab garu, and my partner Vishnu Prasad. We lekonda I think na bandi inta kuda kadaldu. So thank you so much for all that support always. And coming to the fantastic cast of Paru. ఈ స్క్రిప్ట్ ఇంత అందంగా సిడ్ అండ్ రాజ్ తీసుకొచ్చారంటే దాన్ని ఇంకొక వేరే లెవెల్కి, అంటే మీ ఆడియన్స్కి అసలు సచ్ అన్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రీగింగ్ వేగా తీసుకొచ్చారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాస్ట్. మా బాబాయ్ నాగబాబు గారి గురించి నేను అసలు ఆయన పర్ఫార్మెన్స్ చెప్పక్కర్లేదు. చాలా తక్కువ సటిల్గా అంత డెడ్లీగా ఉంటుంది ఆయన క్యారెక్టరు. అండ్ నిజంగా నాకే భయం వేసి మా బాబాయ్ని చూస్తే అప్పుడప్పుడు ఆ క్యారెక్టర్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నరేష్ అగస్త్య, అసలు వీ డోంట్ హ్యావ్ టు టెల్, with such little expression how much of performance he can bring. And Pranita Patnaik and Sunil, Bindu, everybody has gone beyond their performance. They've poured in their passion into each character. And ivanni kaakunda, the surprise package will be Nivetha. She's just left her glam, everything back in the vanity van and come on to the sets. Her performance is so crazy. And as a woman, I always support, they being strong, but Nivetha in this character as Dolly has taken it another level. Very dangerous and deadly, but superbly done. And that will be a big surprise. Chustu unte meeku telustundi tana character ela vastudo. Apart from this, so I'm really grateful with every opportunity Goldbox gets. And పర్సనల్గా నాకు ఎంత సపోర్ట్ చేసినా బయట in my personal life, and so much love he shows. But today is a very special occasion that Varun has come on to the stage to support me.
Thank you so much for being here. My other relationship బయట ఎవరు తెలుసుండదు, but we are very, very close personally. I think this is the first time he's come here and extended that on this stage. So thank you so much, Varun, for coming and supporting us. And please do watch Paru on Z5. It is starting from midnight today. And thank you so much for being here. థ్యాంక్ యూ సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ అయితే అదిరింది. సో ఎస్, మరి ఇవాళ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన వరుణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మేమైతే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మిమ్మల్ని లావణ్య త్రిపాఠి గారిని చూసి, బట్ స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులేండి, అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి 1 year అయింది. నేనే మర్చిపోయింది కంగ్రాట్స్ ఎవరో చెప్తే. దేనికి చెప్తున్నారు, సినిమా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఈ పరువు ఈ వెబ్ సిరీస్ ఇవాళ ఫస్ట్ పైలట్ ఎపిసోడ్ ప్లే చేశారు. అండ్ దాన్ని దానికి ఈరోజు ఈవెంట్ చేసుకోవడం, ఇవాళ రాత్రి 12 o'clock నుంచి Z5 ప్లాట్ఫామ్ మీద స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇక్కడికి రాకముందు ఈరోజు మార్నింగ్ మా ఇంట్లో ఫస్ట్ ఎపిసోడ్ చూడడం జరిగింది. అంటే పర్లే ఈ సమ్మర్లో చెమటలు వస్తుంటే ఏం చేయలేం, పర్లే అలవాటు అయిపోయింది. అంటే ఈ ఒక వెబ్ సిరీస్కి ఇంకా సినిమాకి మధ్యలో కోవిడ్ టైం వచ్చినప్పుడు ఇంకా సినిమా థియేటర్లకు ఎవరు వెళ్ళరు, అందరూ ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తారు. లేకపోతే ఇంకా సినిమా థియేటర్కి ఎవరు ఇంట్లోనే కూర్చుంటారు, లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, బయటికి వెళ్ళరని చాలా వెరీ జరిగినాయి. బట్ యూనో ఎంటర్టైన్మెంట్ అనేది అని ఇలాంటి ఒక ఆర్ట్ ఫామ్ అనేది సినిమా అనే దానికి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా, అది ఒక సినిమా అయినా, థియేటర్లికల్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఒక బ్యూటిఫుల్గా ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నేషనల్ వైడ్గా ఎంతో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. అండ్ ఈ వెబ్ ప్లాట్ఫామ్లో కూడా ఇలాంటి షోస్తో మనం ఎంతో పైకి వెళ్ళి ఇండియా మొత్తం చూసి ఒక వండర్ఫుల్ వెబ్ సిరీస్ కంటెంట్ తెలుగు నుంచి వస్తుందని అనేలాగా ఈ సిరీస్ చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. అండ్ చాలా సిరీస్ ఏంటంటే కొంచెం ఇలాంటి స్పెషలీ క్రైమ్ థ్రిల్లర్ స్పేస్లో ఉన్నప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద ఫోన్లు ఉంటాయి, చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ అవేమీ లేకుండా అసలు రిమోట్ కంట్రోల్తో ఒక చిన్నది అనిపిస్తుంది నాకు. ఒక ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఇంకా ఎంతసేపు ఉందని చెక్ చేస్తాం కింద, అది చెక్ చేయలేదు అంటే అది చాలా పెద్ద సక్సెస్ అయినట్టు. ఈ షో చూస్తున్నప్పుడు నేను అప్పుడే అయిపోయింది అనిపించింది. అండ్ లాస్ట్ ఆ క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అరే ఒకటే ఎపిసోడ్ పంపించారు కదా అని చెక్ చేసుకున్నాను వెనక్కి. నేను ఇప్పుడు ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద ఎంటైర్ సీజన్ ఆఫ్ పరువు. అండ్ ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లు క్వాలిటీ వైజ్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా బాగుండడానికి. అండ్ మన ఎడిట్, నాకు షో చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఎడిట్ చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ విప్లవ్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాకి చేసిన సినిమాటోగ్రఫీ చేసిన మర్చిపోతున్నాను, ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చేసిన ఆయన అండ్ మ్యూజిక్ ఇచ్చిన భరద్వాజ్ గారు, అందరికీ బిగ్ కంగ్రాట్స్. అండ్ చాలా ఆ సినిమా షో థీమ్కి ప్రకారంగా నిజంగా మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలు ఉన్నట్టు చాలా నిజాయితీగా చాలా ఆనెస్ట్ స్టోరీ టెల్లింగ్తో పాటు ఈ సిరీస్ని తీశారు. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ స్పెషలీ ఈ షోకి చేసిన డైరెక్టర్ అండ్ రైటర్ డ్యో రాజశేఖర్ అండ్ సిద్ధార్థ్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. అంటే రియలీ వాళ్ళిద్దరూ అంటే నేను చూసింది 30 minutes అయినా నాకున్న ఏదో కొంచెం ఎక్స్పీరియన్స్లో అర్థమవుతుంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ యూ గైస్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. అండ్ ఈ షోకి షోనర్గా చేస్తున్న పవన్ సాధినేని, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, అనేక సుష్మిత అక్క నాకు చాలాసార్లు పవన్ని కల్పించింది. అండ్ సేనాపతి అని ఒక షో చేశారు. అండ్ హీస్ డన్ అనదర్ మూవీ కాల్ ప్రేమేష్ కాదల్. హీఈస్ అ ఫినామినల్ డైరెక్టర్. అండ్ ఐ హోప్ తన సూపర్విజన్లో ఈ షోని బాగా డైరెక్ట్ చేయగలిగాడు అనుకుంటున్నాను. అండ్ కంగ్రాట్స్ టు పవన్ ఆల్సో ఆన్ పుల్లింగ్ ఆఫ్ సచ్ అ షో విత్ సచ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్. అండ్ డెఫినెట్గా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత బాగున్నా కూడా, రైటింగ్లో ఎంత బాగున్నా కూడా, అది ఫ్రేమింగ్ ముందు తీసుకొచ్చేది ఒక యాక్టర్. ఇందాక చూస్తుంటే ఐ వాజ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ యాక్టర్స్ ఈ షోలో చేసిన వాళ్ళందరికీ
ఎక్కడ కొత్త యాక్టర్స్ అని ఎవరు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యువర్ న్యూ యాక్టర్స్, బట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్, డన్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ నరేష్ అగస్త్య, నేను తను చేసిన సినిమాలు మత్తు వదలరా సినిమా ఒకటి, వన్ మోర్ సిరీస్ సేనాపతి అనే సిరీస్ చూశాను. హీఈస్ అ రియలీ వర్సటైల్ యాక్టర్, అండ్ I hope to see you in a lot of other films. Agastya, all the best. And to Nivetha, I've seen a lot of your content, follow a lot of your filmography. Really like the content you choose, and I wish you all the best for Paru. ఇంకోటి ఫస్ట్ మా నాన్నగారు ఎప్పుడో మధ్యలో వచ్చినప్పుడు చెప్పారు, నేను విలన్గా సినిమా చేస్తానన్నారు. నిన్ను విలన్గా ఎవరు తీసుకున్నారని. అంటే చూడడానికి మామూలుగా అటు సైడ్ ఉన్నట్టు ఉంటారు మంచిగా, బట్ ఈ పోస్టర్ చూడగానే నాకు భయం వేసింది, ఈయనతో నేను ఇంట్లో ఉండేదని డౌట్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్, ఆయన కూడా ఆయన ఎక్కువ సినిమాలు తీసుకుని చేయరు, బట్ ఇది చేస్తున్నప్పుడు షూటింగ్ నుంచి వచ్చిన ప్రతిసారి షూటింగ్లో జరిగే సన్నివేశాల గురించి నాకు చెప్పడం, చాలా ఎక్సైట్ అవ్వడం, ఇట్ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ ఆయన అట్లా చూడడం. అండ్ ఆయనకు కూడా ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి, Z5 ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్, అండ్ ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం మా అక్క సుష్మిత గారు. అంటే చిన్నప్పటి నుంచి నేను అక్కని చూస్తూ పెరిగాను, బట్ ఫస్ట్ ఆమె ఫ్యాషన్ డిజైనర్గా డిజైనర్గా పనిచేసినా కూడా మా ఇంట్లో ఉండే ఒక 8-10 మంది హీరోస్కి అక్క ఈజీగా వచ్చి మీకు సినిమా చేస్తాను, ఈ కథ ఇది అంటే మేము అందరం ఒక 2 నెలలు అటు ఇటు పుష్ చేసి అక్కకి సినిమా చేయొచ్చు, చాలా ఈజీ. బట్ అక్క ఎప్పుడు ఆ ప్రివిలేజ్ని అడ్వాంటేజ్గా తీసుకోలేదు. తనకంటూ తను కష్టపడాలి, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసుకుని రేపొద్దున మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు మాకు చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ అనేక యాజ్ అ బ్రదర్, and as an actor I'm very happy with the great content that she's bringing to the industry. And మళ్ళీ మీ అందరికీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ రేపొద్దున ఈరోజు రాత్రి 12 నుంచి Z5లో ఈ పరువు అనే షో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ మన తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి ఈ షో చూసి అందరూ ఆదరించాలి, ఈ షోని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు టైం తీసుకొని వచ్చి గ్రేస్ చేసినందుకు ఈవెంట్ని వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. బాగా అనిపించింది, మీ ఇద్దరు మూమెంట్ బాగా అనిపించింది. అక్క అని మీరు చెప్పగానే సుష్మిత గారు ముందుకు రావడం, అంటే నిన్న ఒక మూమెంట్ మాకు ఉండింది, అది అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మోడీ గారు అలా చిరంజీవి గారు పవర్ స్టార్ గారిది, అండ్ తర్వాత ఈ మూమెంట్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పరువు టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్ట్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. ఎందుకో అయిపోయింది, కంగ్రాచులేషన్స్ అంతే. సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోండి, ఇంకా మొదలైంది ఆ సక్సెస్ చెప్పాలి. వాళ్ళ మిడ్నైట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ప్రీమియర్స్. డెఫినెట్గా ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అలాగే పరువు కోసం స్పెషల్గా ఒక ఆఫర్ ఇస్తున్నారన్నమాట మీకు. Z500 అనేది కూపన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు అప్లై చేస్తే 100 రూపీస్ ఆఫ్ కూడా వస్తుందన్నమాట. పరువు కోసం బంపర్ ఆఫర్, దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, లైక్ అందరికీ, Z5 టీమ్కి అండ్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్కి అండ్ ద కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు. సుష్మిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే అమేజింగ్ కంటెంట్తో మీరు ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమేజింగ్గా ఎప్పుడు మాకు ఇలానే కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అండ్ అలాగే Z5 తెలుగులో మీకు డెఫినెట్గా పరువు వస్తుంది, వాటి నుంచి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం బహిష్కరణ వస్తుందన్నమాట, అంజలి గారు దాంట్లో లీడ్ చేయబోతున్నారు, అండ్ అనన్య నాగిళ్లతో. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి వికట కవి అని నరేష్ అగస్త్య హీరోగా మళ్ళీ మనల్ని పలకరించబోతున్నారు వికట కవిలో Z5లో. అండ్ మిషన్ తాషిఫ్ అనేది ప్రవీణ్ సత్తారు గారి తషాఫీ, ఓకే మిషన్ తషాఫీ అనేది ఇందాకే అడిగా, తషాఫీ అంటే తెలుగు అన్నారు, ఏ లాంగ్వేజ్ అని అడిగా నేను, అలా ఉంటుంది నా నాలెడ్జ్. సో మిషన్ తషాఫీ, సో మనందరినీ పలకరించడానికి ప్రవీణ్ సత్తారు గారి డైరెక్షన్లో మనల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్. మళ్ళీ చెప్తే లూప్లో చెప్తున్నాను అనుకుంటున్నారు. దిస్ ఇస్ గీతా. మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చింది కాబట్టి, అండ్ హ్యాపీగా బెంచ్ వాచ్ చేయండి మీరు దీని తర్వాత ఇవాళ మిడ్నైట్ నుంచి. సో ఎస్, యా, ఓకే, వీ హ్యావ్ ఏ Q&A సెషన్. యాక్చువల్లీ ప్రీ రిలీజ్లో Q&A సెషన్స్ ఉండవు కాబట్టి నేను ఫిక్స్ అయిపోయినా దానికి. ఒకసారి చేసి తీసుకున్నాడమ్మా. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ నరేష్ గారు అండ్ సుష్మిత గారు.
సో యాక్చువల్లీ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ మీడియా అండి. ఏం లేదు, సుష్మిత గారు వెళ్ళాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అందుకని ఫస్ట్ మీరు ఎవరైతే అడుగుతారో క్వశ్చన్స్, సుష్మిత గారు క్వశ్చన్స్ అన్ని వారిని అడిగేస్తే ఆవిడ ఆన్సర్ చేసి వెళ్తారు. యా, అండ్ మిగిలిన టీం దాని తర్వాత. యా, నివేత అండ్ సుష్మిత గారు ప్లీజ్ టేక్ అ మిడిల్ సీట్స్. ఇంకొక చైర్ ఇద్దరు డైరెక్టర్స్కి ఉన్నది కదా. ఓకే ఓకే, కూల్. అండ్ తన కోసం వన్ మోర్ చైర్. అండ్ వన్స్ అగైన్ వరుణ్ తేజ్ గారికి అండ్ బీవీఎస్ రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి, సుష్మిత గారిని. హాయ్ మేడం, నేను వెంకట్, 10 TV. నన్ను క్షమించండి, కొంచెం త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. షూర్. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగ్, అదేంటో కూడా మీకు త్వరలో చెప్తాను. మేము కూడా అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా, త్వరలో నాన్నగారితో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా ఏ డైరెక్టర్తో ఎప్పుడు రాబోతుంది ఏంటి అసలుకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము, ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం, అందరు కూడా చాలా హ్యాపీ పోయారు. 2 తెలుగు రాష్ట్రాల మెగా ఫ్యాన్స్ అందరు కూడా. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది, ఆయన సినిమాలు ఎక్కడైనా బ్రేక్ ఇస్తారా ఏంటి అనేది. దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా? అంత పెద్ద సబ్జెక్ట్ మీద నన్ను క్లారిటీ అడిగారు ఏంటండి? మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ అంటే కంటిన్యూషన్ క్వశ్చనే. సొసైటీలో చాలా జరుగుతుంటాయి ఈ లేచిపోవడాలు, హత్యలు చేయడాలు అనేది. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ఏంది? ఒక ఇన్సిడెంట్ అంటూ కాదండి, బట్ మై హార్ట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఫార్ ఎంపవరింగ్ పీపుల్. నేను ఎంపవరింగ్ విమెన్ అని టిపికల్గా చెప్పను, ప్రతి ఒక్కరిని మనం ఎంపవర్ చేయాలండి. ఆ ఎంపవర్మెంట్ మనం ఇదర్ త్రూ ఎడ్యుకేషన్, సోషల్ సపోర్ట్, పొలిటికల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్, ఇవన్నీ కానీ కరెక్ట్గా ఉంటే ప్రతి మనిషి ఎంపవర్ అవ్వాలండి. ప్రతి మనిషికి వాళ్ళ ఇండివిజువాలిటీ చూపించే గట్స్ ఉండాలి సొసైటీలో. దానివల్ల మన సొసైటీ ఎంత బాగా పెరుగుతుంది, ఎంత బాగా ఎన్రిచ్ అవుతుంది, అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయని చెప్పారు అది కూడా అడిగిన క్వశ్చన్కి. 8 ఎపిసోడ్లు అండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఒకసారి, రైటర్. ఇప్పుడు బూతులు రాసింది మీరేనా సిరీస్లో? ఇదండి ఇందులో బూతులు ఉన్నాయి కదా, మీరేనా రాసింది? నేనే రాశానండి. ఎందుకని? ఎందుకంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక కాస్ట్ పరంగా, ఒక క్లాస్ పరంగా డిఫరెన్స్ చూపించాలి అంటే ఆ బూత్ అక్కడ పడాలి. అలా అని నాన్ కాంటెక్చువల్గా ఊరికే రాసేసింది ఏం లేదు. ఇట్ ఈస్ పర్టికులర్ టు దాట్ మూమెంట్, ఆ కాంటెక్స్ట్ పడాలి అని చెప్పేసి. ఇప్పుడు జనరల్గా వెబ్ సిరీస్ అంటేనే బూతులు అనేది బయట జనాల్లో ఉన్నది. అవును, కరెక్ట్. మీలాంటి మంచి ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ బూతులు రాసి అది ఎంతవరకు కరెక్ట్? ఈ కథ పరంగా ఇట్ ఈస్ సిచ్యువేషన్గా ఆ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ అవుతుంది. కరెక్టే. ఒక రైటర్గా అదే ప్లేస్లో ఇంకో మంచి మాట వాడి కూడా చెప్పొచ్చు కదా. అవ్వదండి, ఎందుకంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్ అవమానించేటప్పుడు బూత్ అనేది వస్తుంది. లేదు అనుకుంటే ఇంకో దానికి రిప్లేస్మెంట్ వర్డ్ దానికి ఉన్న ఎఫెక్ట్ పోతుంది. ఇప్పుడు మీరు పైలట్లో చూసినట్టు ఒక మన సునీల్ క్యారెక్టర్ అంటే చందు క్యారెక్టర్, సుధీర్ క్యారెక్టర్ అంటే నరేష్ అగస్త్య క్యారెక్టర్ని ఆ బూత్ అన్నాడు కాబట్టి అతనికి ఒక రియాక్షన్ వచ్చింది. అదే నువ్వు వెళ్ళిపోయి కార్లో కూర్చోరా నీకు ఎందుకో అంటే దానికి ఉన్న ఎఫెక్ట్ రాదు. సో అట్లాగే వీ హ్యావ్ యూస్డ్ దీస్ థింగ్స్ ఒక ఎఫెక్ట్ కోసం. ఎక్కడైతే పర్టికులర్గా మనం ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం, లేదంటే ఒక కాస్ట్ ఇంకో కాస్ట్ని ఒక మాట అంటుంది అంటే ఇట్లాంటిది ఉంది
దాని మీద దాన్ని వాడాం. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి ఇందులో. ఎస్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఏంటి, లోవర్ క్యాస్ట్ ఏంటి? అది మీరు చూడాలి నెక్స్ట్. దానికోసం మీద చూడాలి. సుష్మిత గారు, ఈ షో రన్నర్ పవన్ సాధినేని గారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మీకు ఒక స్టోరీ చెప్పారు మీ నాన్నగారితో చేయడానికి. అది ఎంతవరకు వచ్చిందండి? నాన్నగారికి స్టోరీ చెప్పారండి. అంటే నాన్నగారితో చేయడానికి మీకు చెప్పానని చెప్పారు స్టోరీ. మాకు పవన్ సాధినేనికి చాలా లాంగ్ అసోసియేషన్ అండి. సేనాపతిగా స్టార్ట్ అయింది. అండ్ మా ఇద్దరి మధ్యలో వీ డిస్కస్ మెనీ సబ్జెక్ట్స్, మెనీ స్టోరీస్. అది స్క్రీన్ మీదకి రావాలంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో అలా క్రియేటివ్ డిస్కషన్స్ మాకు పవన్ సాధినేనికి మధ్యలో చాలా జరుగుతాయి. బికాజ్ క్రియేటివ్లీ బోత్ ఆఫ్ us ఆర్ వెరీ ఇంక్లైన్డ్ టువర్డ్స్ సిమిలర్ నరేటివ్. సో అవి వెళ్తూ ఉంటాయండి జరిగేవి డిస్కషన్స్. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ అసోసియేట్ ఫర్ అస్ అండ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ గోల్డ్ బాక్స్. అంటే ఆయన చెప్పిన స్టోరీ నాన్నగారికి నచ్చిందా లేదా అండి? అది ఏమన్నా నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని? ఇవాళకి పవన్ సాధినేని గారు చేసిన బిగ్ సపోర్ట్ ఫర్ పరువు, దాని గురించి ఐ వాంట్ టు ఫోకస్ అండి. హీఈస్ అమేజింగ్. He's, I think even Sid and Raj will also agree that he's been a great support. Creatively and technical brilliance toti, he's given us a superb show. ఓకే అండి. విశాల్. నివేద గారు, మీ వీడియో చాలా వైరల్ అయింది. అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? అంటే అదొక ప్రాంక్ కదా? అవును, అది ప్రాంకే. చేసినప్పుడు నాకు బ్యాక్లాష్ అని కాదు, బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పిఆర్ కదా, అండ్ ఇట్ వర్కౌట్ అయింది. అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్కౌట్ అయింది. సో ఐ వాజ్ అ లిటిల్ కన్సర్న్ వెన్ మై ఫ్యామిలీ స్టార్టెడ్ కాలింగ్ మీ, బట్ ఐ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ బికాజ్ ఎవరికి చెప్పలేదు. ఐ డోంట్ నో ద వీడియో విల్ బికమ్ దిస్ వైరల్. అంటే ప్రాంక్స్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? మీ దృష్టిలో ప్రాంక్ చేయడం ఏంటి? That's what I'm saying, Andy. I didn't know it will reach, it will become that viral. For only reach. That's the, yeah. Okay. డైరెక్టర్ హాయ్. నాగబాబు గారిని అంత వైలెంట్గా విలన్గా చూపించాలని ఎలా అనిపించింది? ఎవరి ఐడియా? Obviously Siddharth's idea. He wrote it. సో ఇక్కడ మీరు వైలెంట్ అని అనలేమండి. హీఈస్ అ ప్యూర్ పొలిటీషియన్. ఆయన మేబీ ఒక కేటగిరీలో పెట్టాలంటే అవకాశవాది అని మనం చెప్పచ్చు. దాంట్లో ఆయన ప్లస్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఎస్టాబ్లిష్ చేసినట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి ఈ ప్రాంతంలో అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అది మొత్తం సిరీస్లో కూడా ఉంటుంది. ఆ కాంటెక్స్ట్లోనే మొత్తం సిరీస్ కూడా అవుతుంది. వాళ్ళ క్యారెక్టర్స్ జరిగే ఇంటరాక్షన్స్ కానీ, వాళ్ళు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానీ, లేదా కాస్ట్ గొడవలు కానీ, ఏదైనా కానీ ఎలక్షన్స్ పరంగా జరుగుతున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పొలిటీషియన్ ఎవరైతే ఒక కాస్ట్ బలం మీద వచ్చిన ఒక పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది ఒక అనాలిసిస్. సో యాజ్ అ పొలిటీషియన్ హీజ్ అ పొలిటీషియన్ అంతే. ఇంకా హీజ్ అ గుడ్ బ్యాడ్ అనేది డిపెండ్స్ ఆన్ మీరు ఏ కమ్యూనిటీలో చూస్తున్నారో లేదా ఏ కాస్ట్ పరంగా చూస్తున్నారో. సిరీస్ పరంగా చెప్తున్నాను, బయట కాదు. బయట ఇస్ అ డిఫరెంట్ థింగ్. విదిన్ ద సిరీస్ మీరు ఏ సైడ్ తీసుకుంటారో దాన్ని బట్టి అతని జస్టిఫికేషన్ ఉంటుంది. సో ఈజ్ అ కాంప్లికేటెడ్ పొలిటీషియన్ అంతే. అంటే తెలుగు స్టేట్లలో పొలిటికల్ ఇష్యూస్, క్యాస్ట్ అనేది చాలా ఇదిగా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఏ చిన్న పాయింట్ ఉన్నా దాన్ని నెగిటివ్గా వెళ్తుంది. వాళ్ళు ప్రొటెస్ట్లు కూడా చేస్తుంటారు. సో మీరు ఎంతవరకు జాగ్రత్త తీసుకున్నారు? అంటే అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అనే వర్డ్ వాడరు. ఏ చిన్నదైనా వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ. సో ద హోల్ స్టోరీ కూడా మీరు చూసినట్లయితే గుంటూరు దగ్గర పరిసరాల్లో జరుగుతున్న స్టోరీ అండ్ పరువు హత్యలు అనేది ఒక కాంటెక్స్ట్ జరుగుతున్న కథకి. సో చాలా జాగ్రత్తగా వీ హ్యావ్ డివైడెడ్. అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్, లోవర్ కాస్ట్ వాళ్ళ బిహేవియర్ ఎక్కడ పేర్లు చెప్పకుండా ఈ కాస్ట్ లేదా ఈ పర్టికులర్ పర్సన్ ఇట్లాంటిది అని చెప్పకుండా వీ హ్యావ్ జస్ట్ డివైడెడ్ యాజ్ కాస్ట్. సో వాళ్ళిద్దరికీ ఉన్న ఇంటరాక్షన్సే మొత్తం కథ అంతా. ఈ కథ మొత్తంలో ఈ కపుల్ ఎవరైతే నరేష్ అండ్ నివేత వచ్చిన కపుల్ అయితే ఉన్నారో, అండ్ ఒక మర్డర్ జరిగింది, ఆ మర్డర్ నుంచి వాళ్ళు బయటికి ఎలా పడుతున్నారు, అండ్ అది కాస్ట్ అనేది వాళ్ళకి బలం అవుతుందా లేదంటే బలహీనత అవుతుందా, వాళ్ళకి అడ్డుగా పడుతుందా అనేది కథ టోటల్గా. సో ఈ మధ్యకాలంలో చాలా జరిగాయి, కొన్ని మనకు తెలుసు, పేపర్లో వచ్చాయి, న్యూస్లో వచ్చాయి. కానీ మీరు అంటే టోటలీ ఫిక్షనలా లేదంటే ట్రూ ఇన్సిడెంట్స్ ఏదన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? పరువు హత్యలు అనేది ఒక ట్రూ ఇన్సిడెంటే, ఎప్పుడు జరిగేదే. అండ్ ఆల్మోస్ట్ 2017-18లో బాగా ఎక్కువగా జరిగింది అండ్ మనం కూడా కవర్ చేసాం వీటిలో. సో దాన్ని మనం బేస్ ఐడియాగా తీసుకుని దాని మీద టోటల్గా ఫిక్షనల్గానే రాసామండి. దిస్ నో పర్టికులర్గా ఎవరినైనా రిఫర్ చేస్తూ లేదంటే పర్టికులర్గా ఒక కమ్యూనిటీని రిఫర్ చేస్తూ అట్లా ఎప్పుడు చేయలేదు. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద షో. మనం జస్ట్ సోషల్ కమెంటరీ కింద చూపిస్తున్నాం.
అంతే తప్ప ఒక పర్టికులర్ ఒక పర్సన్ని లేదంటే ఒక ఐడియాలజీ మనం ఎత్తి చూపించట్లేదు. ఆల్ ది బెస్ట్. నరేష్. హాయ్ బ్రో, హలో అండి. సినిమాలు కొంచెం అటు ఇటు వెళ్ళినప్పుడు ఇది బాగుంది, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. మీరంతా ఎఫోర్ట్ పెట్టి దీన్ని చేశారనిపిస్తుంది. అంటే 2 years నుంచి ప్రాజెక్ట్ రన్ అయింది అన్నారు కదా. అవునవును. సో ఎంత ఎఫోర్ట్ పెట్టారు ఈ క్యారెక్టర్ మీద? అంటే ఎఫర్ట్ ఏం పెట్టలేదండి, మామూలుగా చేశాను. అంటే లైక్ క్యారెక్టరైజేషన్ ప్రిపేర్ అయ్యి లైక్ నేను రాజ్తో సిద్ధార్థ్తో ఐ మీన్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మేము కూర్చున్నాం అనమాట. నరేషన్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎవ్రీథింగ్ ఈ సుధీర్ అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటాడు, వాడికి ఏమి ఇష్టం లేదు, అలాంటిది ప్రతి ఒక్కటి కొన్ని బౌండరీస్ పెట్టుకుని పర్ఫామ్ చేసాం అనమాట. థ్యాంక్ యూ. నివేద గారు, హాయ్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ అవన్నీ కూడా సో ఎలా అంటే మీ దగ్గరకు వస్తున్నాయా లేకపోతే విన్నా కథల్లో మీరే సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏంటి ఆ సెలెక్షన్ గురించి ఏమన్నా? డెఫినెట్గా ఇట్ కమ్స్ టు మీ అండి. ఎందుకంటే బట్ నాకు డాలీ ఎందుకు నాతో వచ్చింది అని నాకు తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం ద మోస్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ ఎమోషనలీ డిమాండింగ్ క్యారెక్టర్ అనమాట. ఇది మీరు చూస్తే తెలిసిపోతుంది. బై ద టైమ్ ఐ ఫినిష్డ్ పరువు ఐ వాజ్ యాక్చువల్లీ అండర్ మైల్డ్ డిప్రెషన్. బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఐ ప్లేడ్ డాలీ ఐ రియలైజ్డ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ నీడ్ టు చూస్ అండ్ ప్లే. ఎందుకంటే ఇప్పుడే రియలైజ్ అయింది, బికాజ్ నా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి నాకు చెప్పారు దిస్ ఈస్ వాట్ యూ షుడ్ బి డూయింగ్ అంటిల్ నౌ. నేను ఇప్పుడు వరకు చేయలేదు ఇది. ఓకే, తెలుగు ఇండస్ట్రీలో థ్యాంక్ గాడ్ ఐవ్ హ్యాడ్ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ వండర్ఫుల్ డైరెక్టర్స్ లైక్ వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల గారు అండ్ ఆల్. బట్ I didn't have that blessing in other industries. So yeah, the script chooses me, especially in Telugu industry. So thank you. అండ్ ఇంకోటి అంటే లైక్ మీరు స్పోర్ట్స్ ఉమెన్ కూడా అండ్ బ్యాడ్మింటన్ రీసెంట్గా ఫోటోస్. అయ్యో, ఇప్పుడే హ్యామ్స్ట్రింగ్ పోయింది నాకు బ్యాడ్మింటన్. బట్ చాలామంది ఏదైనా ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో నివేద గారిని చూడాలి అని అనుకుంటున్నారు. సో మీకేమన్నా ఉందా ఒక డ్రీమ్, నేను కూడా ఒక బయోపిక్? ఉంది అండి. ఇట్ వాస్ డెఫినెట్లీ దేర్, నాట్ బికాస్ ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇంజరీ ఇన్ మై లెగ్ అండ్ ఐ కెనాట్ ఈవెన్ వాక్ ప్రాపర్లీ. సో ఒక 3 months తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. నివేత గారు, అదే అంటే ఇదివరకు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎంత ఫేమస్ అయిందో, వాట్స్ ఇన్ కార్డిక్ అనేది కూడా అంతే ఫేమస్ అయింది యాక్చువల్గా మనం మీరు చేసిన ప్రాంక్ తర్వాత. సో మరి ఈ ప్రాంక్ని ఎక్కడ ఆపేస్తున్నారా, పరువుకి రిలేటెడ్గా, లేకపోతే ఇంకేమన్నా కొత్త ప్రాంక్స్ ఏమన్నా ప్లాన్ చేసి? చాలు యాక్చువల్గా 3-4 days ముందు నాకు రియల్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే లైక్ there was a small incident with lorry. I was thinking so much if I should stop and call the police, ఎందుకంటే they will think that I'm pranking. So I just left. So I won't do that anymore. అండ్ రైటర్ ఆఫ్ ద సార్ చెప్పండి. ఈ పరువు హత్యలు అనేది చాలా కామన్ థింగ్. ఇప్పటికే దీని మీద చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే కొన్ని సిరీస్లు అలా కొన్ని కూడా వచ్చినాయి కదా. సో మరి అంటే దీంట్లో ఇంటర్వ్యూయింగ్గా ఒక 8 episodes ఒక పాయింట్ మీద నడిపించాలంటే దాంట్లో సబ్ లేయర్స్ ఏమున్నాయి అంటే ఇలాంటి ఒక రెగ్యులర్ సబ్జెక్ట్ని చూస్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయాలనేది ఎందుకు మోటో కింద తీసుకున్నారు? సో మనం ఎక్కువ మటుకు పరువు హత్యలు అనే ఇన్సిడెంట్లు జరిగేటప్పుడు మనం ఒక న్యూస్ ఐటమ్గా చూసేస్తాం. దాంట్లో వెనక ఉన్న మనుషుల్ని పెద్దగా మనం పట్టించుకోం. వాళ్ళకున్న రిపర్కషన్స్ ఏంటి, ఒక ఫ్యామిలీ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, లేదంటే అసలు వీళ్ళు ఎట్లాంటి పీపుల్ ఎట్లాంటి మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ శాతం మన పరువు హత్యల్లో ఎక్కువగా ఫ్యామిలీసే ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో అలాంటప్పుడు వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ దట్ సైడ్, ద పర్సనల్ సైడ్ ఆఫ్ ద ఇష్యూ. సో అందుకనే ఈ స్టోరీ హ్యాపెన్స్ రైట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడే మీకు పరువు హత్య గురించి మనం కాంటాక్ట్ సెట్ చేసేస్తాం. సో అక్కడి నుంచి మనం ఎట్లా ఈ క్యారెక్టర్స్ ఎవరైతే నరేష్ క్యారెక్టర్ అండ్ నివేద క్యారెక్టర్ వీళ్ళ సబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మనం ఈ ఇష్యూని అన్ని రకాలుగా చూస్తాం. అంటే ఏంటి పొలిటికల్గా దీనికి ఉన్న ఎఫెక్ట్ ఏంటి, సోషల్గా ఏంటి ఎఫెక్ట్, పర్సనల్గా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది టోటల్గా ఒక ఓవరాల్ ఆర్క్ మనం చూస్తాం అనమాట. సో దాట్ ఈస్ ద హోల్ 8 episodes. అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు గారు పెద్దగా చేయట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారితో ఆ పొలిటికల్ జర్నీ కాడి నుంచి పెద్దగా చేయట్లేదు. అంటే ఇది గోల్డ్ బాక్స్ నుంచి వస్తుంది, సుష్మిత గారు ప్రొడ్యూసర్ అని నాగబాబు గారిని అనుకున్నారా, లేదంటే ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్ ఈజ్ నాట్ ఇన్ ద లైమ్ లైట్ యాజ్ ఆఫ్ నౌ? ఒకటి నాకు ఒక సెల్ఫిష్ థాట్, ఆయన మామూలుగానే పొలిటికల్ యాక్టివిజంలో బాగా ఎక్కువగా ఉంటారు త్రూ జనసేన పార్టీ.
అండ్ నేను పెద్ద ఫ్యాన్ని నా టోటల్ కొనిదల ఫ్యామిలీకి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. జనసేనకా లేకపోతే జనసేనకి అండ్ కొనిదల ఫ్యామిలీకి, సో ఇద్దరికి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ సమ్వన్ విత్ దాట్ కైండ్ ఆఫ్ ఆరా, ఒక పొలిటీషియన్గా ఉండే ఆరా, అలాగే ఓవర్ ద టాప్ వెళ్ళే పర్సన్ కాకుండా సమ్వన్ హూ టేక్స్ హిమ్సెల్ఫ్ కైండ్ ఆఫ్ క్యాజువల్, అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక కూల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ అట్లానే ఒక థింకింగ్ పర్సన్ ఉండాలి. సో ఆ బ్రాకెట్లో నాకు నాగబాబు గారు చాలా పర్ఫెక్ట్గా అనిపించారు. సో ఫస్ట్ మేమే అప్రోచ్ అయ్యాం. ఆ తర్వాత వన్స్ ద ప్రొడక్షన్ హౌస్ వచ్చేసాక వీ కన్ఫర్మ్డ్. ఓకే, నరేష్ అగస్త్య. యా బ్రో. యా, చాలా కూల్గా కామ్గా, అసలు అంటే ఎవరేం చెప్తున్నా చిన్నపిల్లలాగా అలా వింటున్నారు చాలా శ్రద్ధగా. బట్ అంటే ఇదేనా ఈ నేచర్ నచ్చిన G5 వాళ్ళు నెక్స్ట్ ఇంకోటి కూడా కమిట్ అయింది మీతోటి? అది ఒకసారి దేశ్ రాజుని అడగాలి. ఉన్నాడా వెళ్ళిపోయాడా తెలీదు, బట్ ఏమో వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సో దే నరేటెడ్ అండ్ దట్స్ ఎ వండర్ఫుల్ కంటెంట్. అది కూడా వికట కవి. ఐ హోప్ యూ లవ్ ఇట్. అంటే ఇప్పుడు ఇందాక సుష్మిత గారు కూడా చెప్పారు, అతను ఇచ్చే ఒక చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా డీప్గా డెప్త్గా ఉంటుందని చెప్పేసి యాక్చువల్గా. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఇంకా నెక్స్ట్ సిరీస్ల నుంచి సినిమాల్లోనికి ఇప్పుడు ఇంకా కొంచెం అంటే బేసిక్గా నాకేమనిపిస్తుంది నాకేమనిపించదు, ఐ కీప్ ఇట్ నార్మల్. బేసిక్గా మీరు చూస్తే అలా ఉండాలనుకో, నెక్స్ట్ ఎదిగిపోతున్నాను నేను వరుణ్ పక్కన నుంచి ఉండాలి ఇందాక. సో లైక్ మధ్యలో నుంచోవాలి, అలా ఉంటుంది ఆ మైండ్ సెట్లో ఉంటాయి. బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అందుకే నేను ఎంత మూల ఉంటే అంత మూలలో నుంచోవాలనుకుంటా. నివేద గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను, అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్కి ఈ డాలీ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ ఉంది. అంటే ఐ మీన్ టు సే, అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు ఆలోచించాలి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏది చేయొచ్చు చేయకూడదు అని అన్నారు కదా. సో ఈ స్టోరీ విన్నప్పుడు మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాయింట్ ఏంటి? Dolly is, I think, manipulative. Chala manipulative. Because mostly in relationships, I'm speaking the truth, women are very, very manipulative. And men don't know that, unfortunately. thumbnail వచ్చేసింది. It is like that, actually. So అది నేను చేసినప్పుడు తెలియదు, బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ 8 ఎపిసోడ్స్ చూసాను. దాని తర్వాత రియలైజ్ అయ్యాను, లైక్ మై గాడ్, women can actually manipulate men into doing anything, be it good or bad. We can be the backbone for them to even make them conquer the world or make them to kill someone. అలా. ఓకే, సో పరువు అన్న వర్డ్ చాలా, అంటే లైక్ వెరీ ప్రెషియస్ అనే చెప్పాలి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు, హయ్యర్ జూనియర్ ఫ్యామిలీకి కావచ్చు, సో చిన్న చిన్న విషయాలు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు, అరే పరువు పోయిందిగా అని అంటుంటారు. సో ఎనీ సిల్లీ థింగ్ దట్ మీరు చేసేటప్పుడు పరువు పోతుందేమో ఇలాంటివి చేసినప్పుడు అని అనుకునేది ఏదైనా ఇన్ కామెడీ వే ఆర్ జోక్? It happened when I was in 10th grade. I did something very bad and I had a quarrel with my school classmate. అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం. అవతల నేను చేశాను. మీరు పగలగొట్టారు? ఓకే. సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి, హెడ్ మాస్టర్, అండ్ టీసీ కూడా ఇచ్చేసారు. అప్పుడు నా పేరెంట్స్ చెప్పారు నాతో, లైక్ పరువు పోయింది అని. ఓకే, డన్. చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నివేద గారు, ఇంకోటి ఏంటంటే మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సినిమాల్లో కంటే ఇలాంటి షోల్లోనే ఫీమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని. అంటే నెక్స్ట్ అన్ని ఓటీటీ చేస్తారా, సినిమాలు కూడా చేస్తారు? అది నాకు తెలీదు, బికాస్ ఐ డోంట్ చూస్ మై ప్రాజెక్ట్స్, ద ప్రాజెక్ట్స్ చూసెస్ మీ. ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు చాలా ప్రాజెక్ట్స్లో స్క్రిప్ట్స్లో వస్తుంటే ఉన్నాయి. It just the timing, and if I feel like doing the project, I'll just choose and do it, be it OTT or cinema. OTT ante it is very sensitive kada, endukante slight ga miss aithe paruvu pottadi. So you have to choose and do the right projects in OTT. That's the only thing. అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చినదని కూడా చెప్పారు. గతంలో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు? No, probably only Mental Madilo. No other films. Okay, and we shall. Pranita garu.
ఈ సిరీస్లో మీ క్యారెక్టర్ ప్లే చేయడానికి మీకు ఛాలెంజెస్ ఏంటి? స్వాతి అనే క్యారెక్టర్ మొత్తం న్యూ అండి నాకు. ఇట్స్ అ న్యూ టెరిటరీ. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ అమ్మాయి సైకీని అర్థం చేసుకొని చేయడానికి ఐ థింక్ కొంచెం టైం పట్టింది. బట్ ఈ సిరీస్తో నేను సిడ్తో లాస్ట్ 3 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఐ రెడ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ అనమాట. అంటే కొత్త కొత్త వేరియేషన్స్ వస్తుంటాయి కదా. సో ఐ కెప్ట్ ఆన్ రీడింగ్ దెమ్. మేబీ 5 versions ఆఫ్ స్క్రిప్ట్ నేను చదివాను. సో అప్పటికే ఐ అండర్స్టూడ్ వాట్ స్వాతి ఈజ్ అండ్ నేనేం ప్లే చేయాలి, నేను ఎలాంటి న్యూఆన్సెస్ తీసుకొస్తే ఆ క్యారెక్టర్ని ఇంకా బెటర్ చేయగలుగుతాను అని. అండ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ సిడ్. ఎనీ డౌట్ ఐ హ్యాడ్ ఈ క్యారెక్టర్ ఈ బౌండరీ దాటి నేను ఇంకా పర్ఫామ్ చేయగలుగుతానా లేదా, ఇందులోనే చేయాలా, అలాంటి చాలా చాలా డిస్కషన్స్ మాకు కంటిన్యూస్గా అవుతూనే ఉండేవి. ఈవెన్ టిల్ డేట్ అవుతూనే ఉన్నాయి స్వాతి అనే క్యారెక్టర్ కోసం. సో విత్ సపోర్ట్ ఆఫ్ సిడ్ అండ్ స్క్రిప్ట్తో I understood what I have to play. And by the time we started shooting, all of us అనుకుంటా మాకు మా క్యారెక్టర్స్ లిమిట్స్ ఏంటి, మేము ఎంతవరకు పర్ఫామ్ చేయాలి అని న్యాచురల్గా ఒక ఫ్లేయర్ వచ్చేసింది మాకు. బికాస్ స్క్రిప్ట్ అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ హుకింగ్గా ఉండడం వల్ల వీ అండర్స్టూడ్ వాట్ వీ హ్యావ్ టు ప్లే అని. కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత ఈ సిరీస్తో మీకు అంత గుర్తింపు వస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్లీ, ఐ హోప్ సో. ఇప్పటికీ అందరు నన్ను భార్గవి అంటారు ఫ్రమ్ కేర్ ఆఫ్ కంచరపాలెం. నా ఒరిజినల్ పేరు తెలియదు చాలామందికి. బట్ ఇప్పటి నుంచి స్వాతి అని పిలుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ ఫీల్ యువర్ సర్కాజం, అంటే ఇన్ అ గుడ్ వే. మీరు ఇంత కామ్గా ఉన్నారు కదా, అంటే కష్టపడ్డారు అని చెప్పేసి నేను అడగను, కానీ మీలో ఈ ఓపెన్నెస్ అందులో కనిపిస్తుందా మాకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో? అంటే ఓపెన్గా ఏమి ఉండడు వాడు. అంటే ఇందాక ఎవరో అన్నారు, అంటే మీరు బయట కామ్గానే ఉంటారు, అంటే ఈ క్యారెక్టర్లో ప్లే చేసినంత కామ్గా ఉంటారు. అంటే బయట అంటే నాకు అలా అనిపించట్లేదు. ఫ్రెండ్స్తో కామ్గా ఏమి ఉండను. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఐల్ బీ ఓపెన్. బట్ ఏమో బయటకు వచ్చినప్పుడు ఎందుకులే కొంచెం కామ్గా ఉంటే బెటర్ కదా అని కామ్గా ఉంటా. ఏమో ఓపెన్ అవ్వలేను. నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను సరిగ్గా మాట్లాడలేను. బట్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడితే ఐ కెన్ టాక్ వెరీ లాంగ్ అట్లా. చూసాక మాట్లాడతాను. యా నివేత గారు, ఆఫ్టర్ దాస్ కథంకి ఈ గ్యాప్ దీనివల్ల ఏనా లేకపోతే? I'm focusing on something else as of now. అందుకే I'm taking a break from the industry. ఓకే. నివేత గారు, సో నాగబాబు గారు యాక్చువల్లీ హీ ఈజ్ వెరీ, అంటే మాకు తెలిసి ఆయన సెట్స్లో ఎలా ఉంటారనేది చాలా డిఫరెంట్గా చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంటే ఆయనతో యాక్టింగ్ చాలా బాగుంటుంది, హీ ఈజ్ వెరీ ఫన్నీ అని చెప్పని. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆయనతో ఉన్న సీన్స్ గురించి. I can't say that కదా. సో యాక్చువల్లీ నివేత గారికి కాంబినేషన్ లేదండి లేదు నాగబాబు గారితో. సో ఇట్స్ ప్రణీత లేదు ప్రణీత గారికి ఉంది ఆర్ నరేష్కి ఉంది. ఓకే, నరేష్ గారు దెన్. సో నాగబాబు గారితో ఫస్ట్ అనుకున్నా, అదే మనకేమైనా టీవీలో మాట్లాడినట్టు సీరియస్గా మాట్లాడతారా అనుకున్నాను నేను. అలా ఏం లేరు. హీస్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ చిల్. అంటే నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన సీనియర్ యాక్టర్స్లో హీస్ ద బెస్ట్ గాయ్. అంటే లైక్ సెట్లో ఉండి ఫ్రీగా యాక్ట్ చేయొచ్చు, అంటే లైక్ ఒక ఫ్రెండ్లా ఉండొచ్చు ఆయనతో. రైట్. సో డైరెక్టర్ గారు, పరు అంటే మాకు మామూలుగా సిరీస్లు ఇలాంటివి వస్తుంటే దానికి సీక్వెల్స్, నెక్స్ట్ కంటిన్యూషన్, part 1 part 2 లేదా season 1 season 2. ఇక్కడ దానికి అదేం లేదు. దీని నెక్స్ట్ సీజన్ ఇంకా కంటిన్యూ ఉంటుందా లేంటి? ప్లాన్ ఉందండి. వీ హ్యావ్ అ లీడ్ ఫర్ ఇట్. విల్ సీ హౌ ఇట్ గోస్. ఓకే సార్. యా నరేష్ గారు. హలో అండి. యా హాయ్. మీకు సినిమాల కన్నా వెబ్ సిరీస్ లక్ బాగా ఫేవర్ కలిసి వస్తున్నట్టుంది, నిజమేనా? ఏమో నేను లక్ మీద బిలీవ్ చేయను. బేసిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. బట్ అది ఎప్పుడు ప్రాపర్గా పడుతుందో నాకు తెలియదు. ఐ హోప్ పరువుతో ఏమో వెబ్ సిరీస్ అంటే ఇప్పటి వరకు నేను చేసిన ఫిలిమ్స్ రియాలిటీలో చూసుకుంటే అంత బాగా ప్రమోషన్ వెళ్ళలేదు కదా. మేబీ అది కూడా లేకుండొచ్చు నా ఫిలిమ్స్ కొన్ని అంత బాగా వెళ్ళిపోవడానికి రీజన్. బట్ నేను ఇయర్ అయితే ఆ ఛాన్స్ తీసుకోను అండ్ కొంచెం స్ట్రాంగర్గానే వస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. యా థ్యాంక్ యూ. అండ్ నివేత గారు, బేసిక్గా ఏంటంటే ఇంటి పేరు అమ్మాయిలకి చాలా పరువుగా తీసుకుంటారు, ఒక హక్కులా భావిస్తారు.
ఈవెన్ పెళ్ళయ్యాక కూడా ఆ ఇంటి పేరుని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నవేడేస్. సో దీన్ని మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్ తీసుకుంటారా? మీ ఉద్దేశం ఏంటి? మీరేం చెప్తారు దీని నుంచి? నీకు పెళ్ళి అవ్వట్లేదు, ఇంకా తెలియదు, బాయ్ ఫ్రెండ్ లేదు, హస్బెండ్ లేదు, ఎవరు లేదు, సో నాకు తెలియదు ఆ విషయం గురించి. ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు క్యారీ మై డాడ్స్ నేమ్, నివేత పెత్తురాజ్. ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ ప్రౌడ్. అందుకే ఐ యూస్ టు హ్యావ్ మై ఇంటి పేరు, బట్ ఐ చేంజ్డ్ ఇట్ టు మై డాడ్స్ నేమ్. అంటే నవ్వేడేస్, ఎందుకంటే నవ్వేడేస్ అది ఇంకా పెరుగుతుంది, పెళ్ళాక కూడా ఇంటి పేరు క్యారీ చేయడం అనేది పెరుగుతుంది. సో అది నాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్, మెయిన్లీ ఇన్ ఇన్స్టాగ్రామ్ కదా. సో అది ఎంతవరకు మంచిది అంటారు సొసైటీలో, ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని మీరేం చెప్తారు? ఇప్పుడు అదే ఇంటి పేరు ఉంది అంటే ఐ డోంట్ నో, బికాజ్ ఇప్పుడు ఇట్స్ థింగ్స్ హవ్ చేంజ్డ్ అ లాట్ అండి. బికాజ్ విమెన్ ఇఫ్ దే చేంజ్ ఇట్ బ్యాక్ టు family's name or father's name, that means they are divorced or they are announcing divorce. That's the only concept as of now. Cool. Yeah. Anna, last question. Nivetha garu, actually what is the favorite genre of Nivetha ante what you'll say? Ante you did lot of characters, సో మీకు నచ్చిన ఫేవరెట్ జోనర్, అది నేను ప్రొటెక్ట్ చేయలేదు అలాంటిది ఒక జోనర్ ఉంది, లేదా డ్రీమ్ రోల్ అనేది ఏమన్నా ఉంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నాకు హారర్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు వరకు నేను హారర్ ఫిల్మ్స్ ఏం చూడలేదు, ఎందుకంటే నాకు చూడలేదు. నెవర్, ఐ నెవర్ వాచ్ ఇట్. ఐ డిడ్ వన్ ఫిల్మ్, ఐ థింక్ 3 days వర్క్ చేశాను ఏఎల్ విజయ్ సార్తో. ఐ డెంట్ వాచ్ దట్ ఫిల్మ్. ఐ గెట్ వెరీ స్కేర్డ్. when I was shooting itself, I didn't sleep the entire night అండి. సో నివేత గారు, మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ పనికొస్తా? 8 years అయింది, ఐ థింక్ సో. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండాలి. సినిమాలు ఏవి చేయలేదు, ఇదే బెస్ట్ క్యారెక్టర్ అన్నారు. సీరియస్గా ఏదైనా కానీ అంత ఓపెన్గా చెప్పడం అనేది? No, definitely everybody that I worked with are my friends. I'm still very close to Kishore Tirumala garu, Vivek Katreya and all. So I tell them itself that I want more, especially a film like Chitralari. Kishore sir wanted to take Chitralari part 2 because he wanted to give more justification to my role in that. So even the directors knows that, because endukante there are plenty of characters kada. Ippudu varaku nenu chesina cinema anni పెద్ద సినిమా అయింది, లైక్ ఎస్పెషలీ ఫిల్మ్ లైక్ అలా వైకుంఠపురంలో ఇస్ హ్యూజ్. వీ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి ఇన్ దట్ 2-hour ఫిల్మ్. ఓటీటీ, ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్, ఐ వుడ్ హ్యావ్ గాటన్ అ గ్రేట్ రోల్, బట్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఐ కుడ్ ఓన్లీ డూ దట్ షార్ట్ వర్షన్ ఆఫ్ ఇట్. అందుకే నేను చెప్పాను ఓటీటీ ఈస్ మచ్ బెటర్ ఫర్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని. విశాఖ ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కథనితో చెప్పాడు, మీరు సలహాలు కూడా ఇచ్చారని చెప్పాడు. ఈ సినిమాలో ఏమైనా అవకాశం ఉందా? వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా మీరు? ఇది విశాఖ సేన్ ఒకసారి చెప్పాడు అతను డైరెక్షన్ చేసినప్పుడు, మీరు ఆ స్టోరీలో చాలా ఐడియాస్ ఇచ్చారట. ఓ నో నాట్ అట్ ఆల్. సజెషన్స్ అని ఏం లేదు, ఎందుకంటే లైక్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు డైరెక్టర్స్లో. సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారో అదే తీశారు. మీరు సినిమాలే చాలా సెలెక్టివ్గా చేస్తున్నారు, అటువంటిది వెబ్ సిరీస్ చేయడానికి ఎంత ఆలోచించుంటారు? ఐ థాట్ అబౌట్ ఇట్ అ లాట్, ఎందుకంటే నేను అప్పుడు వరకు వర్క్ చేయలేదు వెబ్ సిరీస్లో. యాక్చువల్గా ఇది షూట్ చేసినప్పుడు ఐ వాజ్ డూయింగ్ అనదర్ వెబ్ సిరీస్. సో దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెబ్ సిరీస్ అనమాట. సో ఐ డోంట్ నో హౌ దే విల్ షూట్ వెబ్ సిరీస్, హౌ ద స్టోరీస్ విల్ బీ, ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ దే వాజ్ కపుల్ ఆఫ్ లైక్ రియలీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్రమ్ other platforms. After that everybody started making web series and quality adi koncham poindi. So quality ga I was just waiting for good scripts and I found the script and I know that this will work out, endukante chaala clarity ga chepparu naaku narration. I know that this will definitely work out. Okay, all the best. Yeah. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మన సొసైటీ అనేది అంటే కాస్ట్ సిస్టమ్ అనేది అంటే మనం ఎంత కాదనుకున్నా అది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది సొసైటీ మీద. సో క్యాస్ట్ సిస్టమ్ పరంగా అంటే మీరు మీ పర్సనల్గా చెప్పాలనుకున్న గుడ్ యాంగిల్, బ్యాడ్ యాంగిల్, అంటే నెగిటివ్ పాజిటివ్ యాంగిల్ ఏంటంటే దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు?
మొత్తం అండి మీ ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఒక కాస్ట్ పరంగా అప్పర్ కాస్ట్ వాళ్ళకి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది, కాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది ఎంత యూజ్ అవ్వట్లేదు. అలాగే సేమ్ థింగ్ లోవర్ కాస్ట్ వాళ్ళకి కూడా. సో ఈ మొత్తం డిస్కషనే మా సిరీస్. దాంట్లో ఉన్న నువాన్సెస్ ఏంటి, దాంట్లో సొసైటీ పరంగా వాళ్ళు ఎలా డివైడ్ చేసుకుని ఉన్నారు, ఆ డివిజన్ వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అంటే పాలిటిక్స్ పరంగా అవ్వచ్చు లేదా పథకాల పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అట్లాంటివి ప్లస్ దానివల్ల జరిగే చెడులు ఏంటి అంటే పరువు హత్యలు ఇట్లాంటివి. సో వీటిలన్నిటి గురించి చెప్పేది స్టోరీ. సో ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్ అని నేను చెప్తాను యాజ్ అ డెఫినేషన్. ఈ సిరీస్ అనేది పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తాను. సో అన్ని కోణాలుగా మనం పరువు అనే ఒక పదాన్ని అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.